दर्शनम् उपशान्तये शान्तपावनमचिन्त्य वैभवम् तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थमाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षि कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। विश्वेशं माधवं दुण्डिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकाम्। कुण्डलीकृतनागेन्द्रं खण्डेन्दुकृतशेखरं पिण्डीकृतमहाविघ्नं दुण्डिराजं नमाम्यहम्। देवराजसेव्यमानपावनाङ्घ्रिपङ्कजं व्याळयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ कालभैरवं भजे काशिकापुराधिनाथ कालभैरवं भजे। देवी सुरेश्वरि भगवति गंगे त्रिभुवनतारिणि तरलतरंगे शंकरमौळि विहारिणि विमले मम मतिरास्तां तव पदकमले। श्रीमत्परस्मै निजचिद्घनाय गौरीतपःपूर्णफलप्रदाय केदारनाथाय नमः शिवाय नमो नमः कारणकारणाय। सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापवृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये श्रीविश्वनाथं शरणं प्रपद्ये। तां दुर्गां दुर्गमां देवीं दुराचारविघातिनीं नमामि भवभीतोऽहं संसारार्णवतारिणीं। दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्थैः स्मृता मतिमतीव शुभां ददाति। दारिद्र्यदुःखभयहारिणिका त्वदन्या सर्वोपकारकरणाय दयार्द्रचित्ता सर्वोपकारकरणाय दयार्द्रचित्ता। शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री विश्वनाथाय नमः शिवाय केदारनाथाय नमः शिवाय दुर्गासनाथाय नमः शिवाय
నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. त्रयस्त्रिंशत्कोटिदेवता सहित गंगान्नपूर्णांबिका विशालाक्षी समेत श्री काशी विश्वेश्वर ज्योतिर्लिंग स्वामिने नमः शिवाय. जगन्मात श्री दुर्गादेवी पादपद्माలకు నమస్కరిస్తూ తత్సమీపంలో ఉన్న దుర్గా గణపతి భైరవాది మూర్తులకు ప్రణమిల్లుతూ వారి అనుగ్రహం చేత ఈ భవ్యమైన సాంబ సదాశివ ప్రతిష్టా మహోత్సవ కాలాన్ని పురస్కరించుకుని నేను రోజున శివనామ మహిమని ప్రారంభించుకున్నాం. అది కూడా భగవత్పాదుల వారు రచించినటువంటి శివపద మణిమాల అనే గ్రంథం ప్రధానంగా చెప్పుకుంటున్నాం. 36 శ్లోకాల గ్రంథంలో నేను 3 శ్లోకాలు చెప్పుకోవడం జరిగింది. ఈ 3 శ్లోకాల్లో సూత్రప్రాయమైన వాక్యాలే చెప్తున్నారు. అంటే దాన్ని వ్యాఖ్యానిస్తే ఎంతో విస్తారమైన అర్థం ఉన్నటువంటి వాక్యాలు చెప్పుకున్నాం. 3 శ్లోకాలే కనుక ఒక్కసారి చదువుకుని తర్వాత శ్లోకంలో ప్రవేశిద్దాం. శివేతి ద్వవర్ణౌ పరపదనయధ్వంసగరుతౌ తటౌ సంసారార్థే నిజ విషయ బోధాంకురదళే శృతేరంతర్గోపాయిత పరరహస్యౌ హృదిచరౌ కరట్ట గ్రవాణౌ భవబిటపి బీజౌ గదలని. పరమపదాన్ని చేర్చేటువంటి ఒక హంస యొక్క 2 రెక్కల వలె ఉన్నాయి శివ అనే 2 అక్షరాలు. అలాగే సంసారం అనే ప్రవాహానికి 2 ఒడ్డుల వలె ఉన్నాయి శివ అనే 2 అక్షరాలు. ఆత్మజ్ఞానం అనే అంకురం నుంచి వచ్చిన 2 దళాల వలె ఉన్నాయి శివ అనే 2 అక్షరాలు. వేదమునందు పరమ రహస్యంగా దాచబడ్డవి, వేదము యొక్క హృదయంలో చరించేవి, ప్రతివారి దహరాకాశంలో చరించేవి శివ అనే 2 అక్షరాలు. ఈ 2 అక్షరాలు తిరగలి రాళ్ల వలె ఉంటూ సంసార బీజాలని పొడి చేస్తూ ఉన్నాయి, మరి జన్మల మొలకలు లేకుండా అనేది ఈ శ్లోకం యొక్క అర్థం. శివేతి ద్వవర్ణౌ జనన విజయ స్తంభ కలశౌ దురంతాంతర్ధ్వంత ప్రమథన శుభాధాన చతురౌ మహాయాత్రాధ్వన్య ప్రముఖ జనతా కంచుకివరౌ మరుఝంపాయాతౌ కృతఫల నవాంబోధ మథని. జనన మరణ పరంపరపై విజయం సాధించినటువంటి జయస్తంభాలపై ఉన్న 2 కలశాల వలె ఉన్నది శివ అనే 2 అక్షరాలు. మన లోపల ఉన్నటువంటి భయంకరమైన అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి శుభాలు ఇచ్చేటువంటి జ్యోతిపుంజాల్లో ఉన్నాయి శివ అనే 2 అక్షరాలు. మహాయాత్ర అంటే మోక్షాభిముఖంగా సాధన చేసేటువంటి జీవనాన్ని మహాయాత్ర అనాలి. ఈ మహాయాత్రలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా లక్ష్యాన్ని క్షేమంగా చేరేటట్లు మనల్ని కాచుకునేటువంటి 2 అంగరక్షకుల్లా ఉన్నాయి శివ అనే 2 అక్షరాలు. కర్మఫలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ కర్మ దట్టమైన మేఘాల్లో ఉంటే వాటిని చెదరగొట్టేటువంటి జంఝాపానాల్లో ఉన్నాయి శివ అనే 2 అక్షరాలు. అదేవిధంగా శివ అనేది రథికుణ్ణి రథాన్ని తెలియజేస్తుంది అన్నారు. రథము వసుధ, రథికుడు శివుడు. రథికుడిలో మొదటక్షరం సి, రథంలో మొదటక్షరం వసుధను వా, 2 కలిపితే శివుని మొదలుకుని భూమి వరకు ఉన్నటువంటి సర్వతత్వములు ఇందులో ఉన్నాయని ఈ శ్లోకం యొక్క భావం. అది కూడా మనం గ్రహిస్తున్నాం. ఇందులో రథాన్ని రథికుణ్ణి ఒక్క మాటలోనే తెలుసుకుంటే శివ, రథం అనగా వసుధ. ఇక్కడ భూమి అనగానే తెలుసుకోవాల్సింది సమస్త విశ్వము దీని వల్ల తెలియబడుతున్నది. ఎందుకంటే భగవానుడు త్రిపురాసుర సంహారకుడుగా భూమిని రథం చేసుకున్నప్పుడు రథము యొక్క ఇతర పరికరములన్నీ కూడా విశ్వంలో ఉన్న గ్రహ మండలాలు, నక్షత్ర మండలాలు, విశ్వాన్ని నడిపే దేవతా శక్తులు ఇవి రథంలో పరికరాల్లా మారిపోయి, అంటే సమస్త విశ్వము రథముగా చెక్కబడుతోంది, విశ్వేశ్వరుడు రథికుడుగా చెక్కబడుతున్నాడు. 2 కలిపి శివనామంలో ఉన్నాయి అంటున్నారు. దీన్ని బట్టి పరమేశ్వరుడు మొదలుకుని ప్రపంచం వరకు అంతా శివనామంలో ఉన్నది. దీని ద్వారా ప్రపంచం మొదలుకొని పరమేశ్వరుడు వరకు అంతా ఒకే శివుడుగా దర్శించడం తత్వం తెలియబడుతున్నది. ఈ విషయంలో ప్రధానంగా శ్లోకం చదువుకుని చెప్పుకుందాం. శివేతి ద్వవర్ణౌ శివమవదతాంచైవ వసుధా ఉభాభ్యాం వర్ణాభ్యాం రథ రథికయో రాజ్యకలనాత్ తతః సర్వశేషః పరికరైకాన్యక్కిమపి నో త్వచాహం త్వత్వం వా క్వపరమిద ముహ్యం బుధగణైః. నిన్న దీనిలో చాలా అర్థాలు చెప్పుకున్నాం, కానీ ఆలోచిస్తే ఇంకా ఎన్నో అర్థాలు దీనిలో కనబడుతుంటాయి. రచించిన వాడు ఆదిశంకరులు మరువురాదు. అందు త్వచాహం త్వత్వం వా, నువ్వెవడివి నేనెవడినయ్యా, మధ్యలో ఈ పరికరాలు ఏమిటి అన్నాడు. అంటే నీనా నిర్వాకాలేమీ లేవు, ఉన్నదంతా పరమేశ్వరుడి నిర్వాకమే. పరమేశ్వరుడు ప్రపంచం అన్నప్పుడు ప్రపంచం ఆయనకు అధీనమని చెప్పడానికి దాని రథంగా చేసుకుని ఆయన ఉన్నాడు. మధ్యలో నీనా నిర్వాకాలేమిటి? ఈ త్వచాహం తత్వం అంటే వృధాహంకారములు వద్దు అని చెప్పాడు.
సర్వము శివుడే అనే ఎరుక దీని వల్ల కలుగుతున్నప్పుడు నీకు నువ్వని నేనని భేదం ఏమిటి అన్నాడు. అంటే అభేద భావం శివతత్వం వల్ల కలుగుతున్నది అని చెప్పడం భగవత్పాల్ వారి ఉద్దేశం. ఇందులో గొప్ప విశేషం ఏంటంటే శివుడు మొదలుకొని వసుధ వరకు అని చెప్పడంలో శివాద్యవని పర్యంతం బ్రహ్మాది స్తంభ సంయుతం కాలాగ్నియాది శివాంతం చ అంటారు ఉపాసనా సంప్రదాయంలో. శివాద్యవని పర్యంతం మొత్తం 36 తత్వాలు చెప్పారు. నిజానికి 36, 24 తత్వాలు సాంఖ్యం చెప్తుంది, 36 తత్వాలు తంత్రం చెప్తుంది. రెండిట్లో భేదమేమీ లేదు. ఆ చివరికి చెప్పినటువంటి ఈశ్వర తత్వాన్ని జగత్తత్వాన్ని మరికొన్ని విభాగాలు చేసి చెప్పారు అక్కడంతే. శివుడితో మొదలవుతుంది పరతత్వం శివుడు, పృథ్వీతత్వం వరకు ఉన్నదంతా కలిపితే సమస్త విశ్వం, పరమాత్మ నుంచి విశ్వం వరకు ఈ 36 తత్వములు శివుడే అని చెప్పడమే. ఇందులో వసుధ వరకు, శివుని నుంచి వసుధ వరకు అంతా శివ అనే 2 అక్షరాలను ఉంది. అంటే 36 తత్వముల సారమే శివ అనే 2 అక్షరాలు. కానీ ఎవరైతే అటువంటి శివనామాన్ని పలుకుతారో వారికి 36 తత్వాలు అనుకూలముగా ఉంటాయి. అంటే పృథ్వీ యందు మొదలైన పంచభూతముల యందు ఉన్నవన్నీ వాడికి అనుకూలిస్తాయని చెప్పడం ఇందులో ఉద్దేశం. అలాగే శివాద్యవని పర్యంతం అనేటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని ఒక్క శ్లోకంలో నిక్షిప్తం చేసి పచాహం పత్వం వా అన్నప్పుడు త్వయి మయి చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయి యసహిష్ణు అటు భజగోవింద శ్లోకాల్లో స్వామివారు చెప్పిన భావన. నీలో నాలో ఒకడే శివుడు ఉన్నప్పుడు భేదమేమిట్రా నాయన అన్నారు. వీరునేమను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్యకళామయమంచు విష్ణునందుల్లము చేర్చితారు అడవి నుండుట మేరు నిశాచరాగ్రణి అని ప్రహ్లాదులు చెప్పిన మాట కూడా అది. కను పచాహం తత్వం నువ్వెవడికి నేనయ్యా, శివాద్యవని పర్యంతం ఉన్నది ఒకటే తత్వమైనప్పుడు ఈ ఎరుక శివనామం వల్ల కలుగుతుంది. ఇక్కడ దానితో మనదైన దేహాభిమానాలు వీరు నేను అటువంటి భ్రాంతులు తొలగిపోవాలి. అటువంటి జ్ఞానం శివనామం ఇస్తున్నది అని ప్రతిపాదన చేశారు. అంటే స్థూలార్థంలో చూస్తే సర్వతత్వములు శివుడే అని తెలిసినప్పుడు సర్వతత్వములు శివం అయిపోతాయి. మరి శివం అంటే శుభం అని అర్థం కదా. కానీ ఎవడి శివనామం పలుకుతాడో వాడికి మనం చూస్తున్న ప్రపంచంలో సర్వతత్వములు శివముగా పరిగణిస్తాయి, అంటే శుభంకరంగా మారిపోతాయి. ఇది సామాన్యులకు తృప్తి కలిగించేది. కానీ తాత్వికంగా చూస్తే సర్వం శివమే, మిగిలినవేమీ లేవు. అంటే ఏకం అద్వితీయం బ్రహ్మ అనే తత్వ ప్రతిపాదన జరుగుతోంది అన్నారు భగవత్పాల్ వారు. తర్వాత వివరిస్తున్నారు. శివేతి ద్వౌవర్ణౌ ఇహపర సుఖాధాన చతురవు క్రమోచ్చారాద్ధాతోర్ వినిమయ వశాదర్థ ఘటని రహస్యార్థో శేషః ప్రకటయతి నామ్నిక్షితి రథం ప్రజానాం ఆనందం కిమతి న విదుర్మూఢ దిశనాః. శివ అనేటువంటిది 2 అక్షరాలు ఎందుకుందయ్యా అంటే ఇహము పరము కూడా ఇస్తానని చెప్పడానికి ఉంది శివ అనేటువంటి 2 అక్షరాలు. అది ఎలాగంటే మొదటి శ్లోకంలో అన్వయించుకోవాలి. వా అంటే వసుధ, వసుధ అంటే ఇహం, సి అంటే పరమేశ్వరుడు అంటే పరమ. ఈ 2 శివనామంలో ఉన్నాయి గనక ఇహము పరము కూడా ఇవ్వగలదు అని చెప్తున్నారు. అంటే శివనామం మోక్షం ఇస్తుంది, సందేహం లేదు. కానీ మోక్షానికి కావలసిన జ్ఞానం నీకు కలిగే వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి ప్రారబ్ధ జనిత దోషాలను కూడా తొలగించగలదు. ఇహము సుఖము కూడా పరసుఖము కూడా ఇవ్వగలదు కనుక ఇహ పరసుఖాధాన చతురం క్రమోచ్చారాద్ధాతో వినిమయ వసాదర్థ ఘటని. మరొక విశేషం ఏంటంటే ఇది క్రమముగా పలికితే, క్రమముగా అంటే శివ అని పలికినప్పుడు అది శివుని సూచిస్తున్నది. దాని ధాతు ప్రకారంగా తిప్పి చెప్తే శివ తిప్పి చెప్తే ఏమవుతుంది, వశి అవుతుంది అన్నాడు ఇక్కడ. వినిమయ వసాద్ అర్థఘటనే క్రమోచ్చారాత్ ధాతో వినిమయ వసాత్ అర్థఘటనే. అంటే వశకాంతం శివస్మృత అని ధాత్వర్థాన్ని చెప్పారు ఇక్కడ. శివుడికి శివ అని పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే శివపురాణంలో ఒక మాట చెప్తాడు. సర్వం వశీకృతం యస్మాత్ తస్మాత్ శివ ఇది స్మృత. సర్వము వశీకృతం చేసుకున్నాడు కానీ శివుడిని పేరు. అంటే అన్ని ఎవడికి అధీనంలో ఉన్నాయో వాడికి శివుడు అని పేరు. అన్ని ఆయన వశంలో ఉన్నాయి. మన లోకంలో కూడా ఒక సామెత అంటూ ఉంటారు, శివుని యాజ్ఞ అనేది చీమైనా పుట్టదు అని అర్థం. అన్ని ఆయన అధీనంలో ఉన్నాయి. అన్ని ఆయన అధీనంలో ఉన్నాయి కనుక ఆయన మనకు అధీనమైపోవాలి. అది చాలా సులభమైన ఉపాయం. ఎందుకంటే అన్నిటినీ మన అధీనంలో పెట్టుకోవడం మహా కష్టం. 1, 2 అన్ని ఎవడి అధీనంలో ఉన్నాయో వాడిని మన అధీనంలో పెట్టుకుంటే అన్ని మనకు అధీనమైపోతాయి. అంటే శివుణ్ణి మనకు అధీనం చేసేసుకోవచ్చు, లొంగ తీసుకోవచ్చు. సాధ్యమవుతుందా అని అంటే సాధ్యంట. ఒక్క భక్తికి మాత్రమే సాధ్యం శివుణ్ణి వశం చేసుకోవడం. ఆయనే చెప్పాడు కదా, శ్రద్ధ ఒక్కటి ఉంటే శ్రద్ధ మయ్యస్తి చేత్పుంసాం ఏన కేనాపేతున వశ్యః స్పృశ్యశ్చ దృశ్యశ్చ పూజ్య సంభాష్య. శ్రద్ధ ఒక్కటి ఉంటే దొరికిపోతాడు.
అంటే ఆయనకు అఖండమైన ప్రేమపూర్వక విశ్వాసం అనుకున్నట్లయితే మనకు శివుడు లొంగిపోతాడు. శివుడు లొంగిపోతే శివుడు అధీనం ఉన్న ప్రపంచం అంతా లొంగిపోతుంది. అని తెలివైన వాడు ప్రపంచాన్ని అనుకూలపరుచుకునే వ్యర్థ ప్రయత్నం చేయకుండా పరమాత్మను అనుకూలపరుచుకునే ప్రయత్నం చేయాలండి. అందుకు భక్తిని వృద్ధి చేసుకుని ఆయన మనం వశం చేసుకోగలగాలి. ఆ శివనామంలోనే వశకాంతం శివస్మృత అని ధాతో వినిమయవసాత్ అర్థఘటని. పైగా వశి అనేటువంటి మాట ఒక్కసారి తెలుసుకుంటే అన్ని వశీకరించి ఇస్తాడు. అంటే ప్రతికూలతలు లేకుండా అన్నీ మనకు అనుకూలంగా మారిపోవడమే వశీకరణ. వశీకరణ మనకు అనుకున్న మంత్రాలు చేసి వాడిని వశం చేసుకుంటా వీడిని వశం చేసుకుంటా అనుకోవడం కాదండి. అది క్షుద్ర ప్రయోజనాలు అవన్నీ కూడా. ఫలానా నేను వశం కావాలనుకున్నావంటే ముందు దానికి నువ్వు వశమైపోయావని అర్థం. దేనికి వశం కాకుండా ఉండడమే అసలైన వశీకరణ అండి. దేనికి లొంగిపోకూడదు, అప్పుడు అన్నీ నీకు లొంగుతాయి. కానీ సర్వ జగత్తు నీకు అనుకూలంగా మారేటట్లు చేయగలిగిన శక్తి శివనామాలకు ఉన్నది. అని శివనామం పలికితే ప్రతికూలతలు అనుకూలతలు అవుతాయి. ఇది గొప్ప రహస్యమైన విజ్ఞానం. దాన్ని ఇప్పుడు చెప్తున్నాడు. అది వశి శివ. ఈ మాటలో ఉన్న అందాన్ని మనం పరిశీలిస్తే ఎలా అనుకూలములు అవుతాయి అంటే మా దుర్జటి గారిని అడిగితే చెప్పేస్తారు. పది పుష్పంబగు అగ్ని మంచకు అకూపారంబు భూమి స్థలము శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారము అవనీ మండలి లోపలం శివశివేత్యాభాషణోల్లాసికి శివని నామము సర్వవశ్యకరము శ్రీకాళహస్తీశ్వర. అన్ని వశమైపోతే కలిగేది ఆనందం. అన్ని వశం చేసుకున్న వాడికి కలిగేది ఆనందం. అంటే ఒక అర్థంలో అన్ని వశము అంటే నీ ఇంద్రియాలన్నీ వశం చేసుకోగలిగితే ఇంద్రియాలు ఇంకా బహిర్ముఖం కావు. అప్పుడు అంతర్ముఖుడివై లోపల అఖండానంద రూపమైన పరమాత్మానందాన్ని అనుభవించగలవు. కనుక ఇంద్రియాదులు వశము చేసుకునగా లభించే ఆనందం ఉందో ఆనందం తెలుసు. ఇది ఒక అర్థం. సర్వము వశము అంటే ప్రతికూలతలు అనుకూలతలు అవుతాయి. ఎలాగంటే పవి పుష్పం బగు. పవి అంటే వజ్రాయుధం అని అర్థం. వజ్రాయుధం గాని శివనామం జపించే వాడికి ప్రయోగిస్తే అది పూలమాలగా మారిపోతుంది. పవి పుష్పం బగు. అగ్ని మంచం. అగ్నిలో పడిస్తే మంచుగా మారిపోతుంది. సముద్రంలో పడిస్తే భూమిగా మారిపోతుంది. విషము దివ్యాహారము. విషమిస్తే అమృతంగా మారిపోతుంది. ఎవరికంటే శివశివేత్యభాషణోల్లాసికి శివశివాను పలికేటువంటి వారికి సర్వము అనుకూలంగా మారిపోతున్నాయి. దీన్ని దాన్ని అని చెప్పడం ఎందుకయ్యా? శివని నామము సర్వవశ్యకరము శ్రీకాళహస్తీశ్వర అన్నాడుగా మహానుభావుడు. ఆ శివనామానుకున్న శక్తి అది. ఇది రహస్యార్థ. ఇది రహస్యమైన అర్థమయ్యా అన్నారు. ఇక్కడ రహస్యార్థో ఏష ప్రకటయతి. ఇది చక్కగా చెప్పుకుంటుంది. అలాంటి శివనామం ప్రజలకి ఆనందం కలిగిస్తుంది అనేటువంటి విషయం ఎవరు తెలుసుకోలేరు అంటే నా విదుర్ మూఢ దిశనా. మూఢ బుద్ధులు తెలుసుకోలేరు. ఇంత చక్కటి శివనామం ఉంటూ ఉన్నా హాయిగా శివ అనకుండా వ్యర్థ కాలక్షేపాలు చేస్తున్నారు అంటే వాళ్ళని మూఢులు అనాలి. శివనామం ఇంత రహస్యార్థంతో ప్రకాశిస్తున్నది అన్నారు ఈ శ్లోకంలో. మరొక్కసారి శ్లోకం చదువుకుని తర్వాత శ్లోకంతో వెళ్దాం. శివేతి ద్వం వర్ణవు ఇహ పరసుఖాధాన చతురవు క్రమోచ్చారాఘాతోర్వినిమయవశాదర్థ ఘటని రహస్యార్థో ఏష ప్రకటయతి నామ్ని క్షితిరథం ప్రజానామానందం కిమతి న విదుర్మూఢధిషణా. తర్వాత శ్లోకంలో ఒక మంత్రావిష్కారం చేస్తున్నారు. నిన్న మనం చెప్పుకున్నాం ఈ శ్లోకాల్లో శివపరమైన కొన్ని మంత్రాలు ఉంటాయి. శివనామంతో కూర్చున్న మంత్రాలు ఉన్నాయి. మనకు తెలిసి పంచాక్షరి శివనామంతో కూర్చుని ఒక మంత్రం. ఇవి కాక ఇంకా శివనామంతో మరికొన్ని మంత్రములు ఉన్నాయి. వాడు భగవత్పాదుల వారు కొన్ని సంఖ్యల్లో ఇందులో చెప్పబోతున్నారు. ఇప్పుడు ప్రసిద్ధమైన శివనామంతో కూర్చున్న మంత్రం గురించి చెప్తున్నారు ఈ తర్వాత శ్లోకంలో. శివేతి ద్వౌవర్ణం యజుషితు చతుర్థ్యేక వచనో నమ పూర్వో మంత్ర సమజని జనిధ్వంసహతయే తథాపి ప్రజ్ఞాంధాః జననమృతి నక్రాహి జటిలే పతంచేత చిత్రం భవజలధి పంకే శివ శివ. ఎంత అద్భుతమైన మాట అన్నారంటే ఇంత సులభమైన శివనామం ఉన్నప్పటికీ కూడా జనులు జనన మృతి, జననము మరణము అనేటువంటి మొసళ్లతో ఉన్న సంసారం అనే సముద్రంలో పడిపోతున్నారు. శివ శివ అంటే ఇంత గొప్ప శివనామం ఉంటున్న దీనిలో పడిపోతున్నారంటే దాన్ని జపించక సంసారంలో పడిపోతున్నారు అని శివశివ అన్నాడు. మళ్ళీ అంటే ఏదైనా కూడని విషయం మనం చూస్తున్నప్పుడు శివశివ అనుకుంటాం. అని ఇంత అద్భుతమైన శివనామం ఉన్నా అది జపించి తరించకుండా సంసారంలో పడిపోతున్నారే శివశివ అన్నాడు. ఎక్స్ప్రెషన్ అంత గొప్పగా ఉన్నదండి. ఇదే మాట అప్పయ్య దీక్షితులు శ్లోకంలో అంటారు. ఏమనంటే శివ అంటే చాలు తరించిపోతారని తెలిసిన
కేవలం కాసిన మారేడు దళాలు, కాసిన తుమ్మి పువ్వులు, కాసిన ఉమ్మెత్త పువ్వులు వేస్తే చాలు శివుడు సంతోషిస్తాడు అని శాస్త్రం చెప్తున్నా, ఆ పని చెయ్యకుండానే పతనం అయిపోతున్నారే శివశివ అంటాడు. ఆ శివశివ అనేటువంటి మాట నా చివరి చెప్పడం, పతం చేత చిత్రం పవజలది పంకే శివశివ. భగవత్పాల్ వారు చమత్కారం చేత చూపించారు. ఇక్కడ చెప్తున్న మంత్రం ఏంటంటే శివేతి ద్వవర్ణం, ఈ రెండు అక్షరములు చతుర్థ్యేకవచన. అది చతుర్థి ఏకవచనం. చతుర్థి విభక్తి ఏకవచనం అంటే అర్థం శివశబ్దానికి ఏకవచనం చతుర్థి విభక్తి చేయాలంటే శివాయ. ఈ శివాయ చేసి నమః పూర్వ, దానికి ముందు నమస్కారం కానీ పెట్టినట్లయితే ఏమైంది? నమ శివాయ అన్నాడు. శివశబ్దానికి చతుర్థ్యంతో శివాయ, పూర్వ నమ. ఇది చేస్తే అది ఎంత గొప్ప శక్తివంతం అంటే సమజని జనిధ్వంస హతయే. జని ధ్వంస హతయే. జని అంటే పుట్టుక, ధ్వంస అంటే మరణం. ఈ జనన మరణాలను పోగొట్టగలిగే శక్తి ఒక్క మంత్రానికి ఉందండి. అని పంచాక్షరి మంత్రం జాపకుడు ఖచ్చితంగా జనన మరణ రూప సంసారం నుంచి విముక్తి పొందుతాడు అనే శాస్త్రవచనాన్ని ఉద్ఘాటించి చెప్తున్నారు ఇక్కడ భగవత్పాదు వారు. అంత చక్కగా సంసారం నుంచి తరింపజేయగలిగే పంచాక్షరి విద్య ఉంటూ ఉంటే దానిని పొందక, దాన్ని జపించక అయ్యయ్యో ఈ జనులందరూ కూడా జనన మరణ రూపమైన సంసారం అనేటువంటి సముద్రంలో పడి అందులో ఉన్న విషయములనే నక్రములకు, మొసళ్లకు లొంగిపోయి నశించిపోతున్నారే అని చెప్పడంలో భగవత్పాదు ఉద్దేశం ఏంటంటే, పంచాక్షరి జపించడం కష్టమా? చాలా సులభం. అంత సులభంగా దొరుకుతున్న మంత్రాన్ని కూడా కాదని ఎంతమంది పతనం అయిపోతున్నారు అది చెప్తూ, అయ్యో ఇంతమంది సులభోపాయం ఉంటూ ఉన్నా అందుకోక పతనం అయిపోతున్నారే అని వేదన చెప్పడం ఉద్దేశం ఏంటంటే, పంచాక్షరి సులభోపాయం మోక్షానికి అని ప్రతిపాదన చేశారు ఇక్కడ. పంచాక్షరి శక్తి ఏది? శివనామం. శివనామమే కదా దానికి అంత శక్తి ఇచ్చినది అంటూ ఆ రెండు అక్షరాల గురించి ఇంత చక్కగా వివరించారు. మరొక్కసారి శ్లోకం చదువుకుని తర్వాత శ్లోకంలో శివేతి ద్వవర్ణౌ యజుషితు. యజుషితు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఈ చతుర్థ్యేక వచనం నమఃపూర్వంగా ఉన్న రెండు అక్షరాల మంత్రం ఎక్కడ చెప్పబడింది? యజుషితు, యజుస్సులు ఎందు చెప్పబడింది అన్నాడు. అంటే ఈ మంత్రం ఏంటి? నేను తయారు చేసి ఇవ్వలేదయ్యా. ఇది యజుషి. యజుషి అంటే యజుస్సులు ఎందు, అంటే యజుర్వేదమునందు చెప్పబడినది. నిన్ననే మనం ప్రస్తావన చేసుకున్న విద్యాసు శృతికృష్ట త్రైకాదశిని స్థితం తత్ర పంచాక్షరి అని అర్థం. విద్యల్లో వేదం గొప్పది, వేదములో యజుస్సులు గొప్పవి, యజుస్సుల్లో రుద్రం గొప్పది, రుద్రంలో అష్టమోనువాకం, అందులో అష్టాక్షరి, ఇది పంచాక్షరి అని చెప్తూ ఆ పంచాక్షరిలో మళ్ళీ రెండు అక్షరాలు శివ అనే రెండు అక్షరాలు చెప్పారు కదా, అది యజుషితు అన్నారు ఇక్కడ. యజుస్సులు యందు ఈ మంత్రం చెప్పబడుతున్నది. ఇక్కడ వేదము సంహితా గ్రంథంలోనే నేరుగా ఇచ్చిన మహామంత్రం. పైగా నిన్న చెప్పినట్టు శృతేర్ అంతర్గోపాయిత పరరహస్యం హుడిచరు. వేదమునందు అత్యంత రహస్యంగా దాచిపెట్టబడ్డది. అందుకే దీని శివపురాణం ఒక మంచి పేరు చెప్పేది. శృతి జీవరత్నం అని ఒక మాట ఉంది. రత్నం అంటే ప్రాణవంతమైన రత్నం అంటే ఇది సహజంగా చైతన్యం కలిగినది. ఆ చైతన్యం కలిగిన రత్నం జీవరత్నం. ఇది ఎక్కడుంది? శృతి అంది. కానీ శృతికి సారము శివము, శృతి యొక్క లక్ష్యము శివము. శివం అంటే నిస్త్రయగుణ్యే ప్రమహసి పదే శివాయ నమో నమః. త్రిగుణాతీత తత్వాన్ని శివం అనాలి. అదే బ్రహ్మమును నేరుగా చెప్పే పదం ఏంటంటే శివ. ఆ కారణం చేత ఉపనిషత్తులు ఎందు పరబ్రహ్మతత్వాన్ని శివశబ్దంతోనే చెప్పింది. మాండుక్యమని నేను మనం ప్రతిపాదన చేసుకున్న ప్రపంచోపశమం శాంతం శివం అని అర్థం. కానీ శివతత్వం శుద్ధ బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదన చేస్తున్నది. ఆ కారణం చేతనే వేదం యొక్క హృదయం బ్రహ్మప్రాప్తం. బ్రహ్మము శివ అనే శబ్దం ద్వారా చెప్పబడుతున్నది. ఆ కారణం చేత శివాయ అంటే మోక్షమునకై అని అర్థం స్పష్టంగా తెలుస్తున్నది కదా. అని వేదమాత వేదాంతముల యొక్క పరమార్థతత్వమైన బ్రహ్మమును శివ అనే రెండు అక్షరాల్లో ప్రతిపాదన చేసింది. అంతకంటే కావాల్సింది ఉంది. అది లౌకికార్థంలో చూస్తే శుభము. ప్రతివాడికి శుభం కలగాలని కోరుకుంటాడు కదా. నాకు శుభాలతో విసుగొచ్చిందండి, ఏదో అశుభం కలిగితే బాగుందని ఎవడు అనడు. ప్రతివాడికి శుభం కావాలి కనుక లౌకికార్థంలో ప్రతివాడికి శుభం క్షేమం మంగళం కావాలి కనుక అది కావాలనుకున్న వాడికి నమశివాయ శుభమునకై నమస్కారం. ఎవరికి? శుభస్వరూపుడికి నమస్కారం. రెండు సరికే. శుభము అంటే శుద్ధమైన బ్రహ్మతత్వమే అని తెలిసిన వాడికి నిస్త్రయగుణ్యే త్రిగుణాతీతమైన శివుడు కావాలి కనుక శివాయ నమః అంటే మోక్షం కూడా అందులో ప్రతిపాదింపబడుతున్నది. అది ఏ పరములు రెండు మనకి ఇవ్వడం కోసం వేదమాత ఇచ్చిన ఒక అద్భుతమైన మంత్రాలు రాసి పంచాక్షరి విద్య. ఈ పంచాక్షరి విద్య జనన మరణ రూపమైన సంసార సముద్రం నుంచి బయటపడుతుంది. అందుకే దీనికి తార విద్య అని పేరయ్యా అన్నాడు.
ఎలా చెప్తావయ్యా దీన్ని తార విద్య అంటే, ఈ పంచాక్షరి మంత్రం ఇచ్చే ముందు వేదమాత నమస్కారాయ అని ప్రారంభించి నమస్యం భవేతమయో భవేత అని మొదలుపెట్టింది. రామము తారకమే, పంచాక్షరి తారకమే. ఏ జీవుడికి ఏది తారకమో దాన్ని శివుడు ఉపదేశిస్తాడు అనుకుంటే ఏ బాధ లేదు. ఎందుకంటే రామమైన శివమైన బ్రహ్మతత్వమునందే పర్యవేక్షిస్తాయి కనుక బ్రహ్మోపదేశమే తారక బ్రహ్మోపదేశమే. అది పంచాక్షరి తార విద్య అని చెప్పబడుతూ యజుశ్రీ ಎಂದು చెప్పబడుతున్నది. దీన్ని బట్టి శివనామ ఉత్కృష్టత పంచాక్షరి మంత్ర ప్రతిపాదన ద్వారా ఈ శ్లోకంలో చేసిన భగవత్పాద. తర్వాత చెప్తున్నారు, శివేతి ద్వర్ణం భజత భజదానంద జనకే భువో భర్తా భూత్వా సతుభవతి ముక్తేరపి తథా ఉభాభ్యాం వర్ణాభ్యాం అధిగమయతార్థం వినిమయ వవర్ణో భూభారం దిశతి శిఖార పరపదం. అక్కడ రథము రథికుడు అని చెప్పిన శ్లోకం యొక్క భావాన్ని ఇందులో మరొకసారి వ్యక్తపరుస్తున్నారు. ఎవరైతే శివనామాన్ని నిరంతరం భజిస్తారో అటువంటి వాడు పరమానందాన్ని అనుభవిస్తాడు. ఎందుకంటే శివనామం భజదానంద జనక, భజించే వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. శివం అంటే శుద్ధానందమే, అది ఆనందప్రదాయకమైన తత్వము శివతత్వంలో చెప్పడం. బ్రహ్మం అంటేనే ఆనందో బ్రహ్మేతు గజానత్ అన్నారు. అటువంటి బ్రహ్మముని చెప్తోంది కనుక శివ అనేది ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ విషయాన్ని మన మహాభారతంలో కృష్ణ పరమాత్మ ధర్మరాజు చెప్తూ శివ అని ఎందుకంటారంటే శివమిచ్చే మనుష్యానాం తస్మాత్ శివ ఇతి స్మృత. అంటే సర్వులకు శివమివ్వడమే స్వభావంగా కలవాడు కనుక ఆయన పేరు శివుడు అయ్యా. చాలా అద్భుతమైన విషయం చెప్పారంటే శివం ఇస్తున్నాడు అంటే అరే శివము అనే ఒక వస్తువు ఉండి వచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నాడా? ఇప్పుడు సూర్యుడు వెలుగిస్తున్నాడు అంటే వెలుగు తన అకౌంట్లో దాచుకుని ఒక్కొక్కటి ఇస్తున్నాడంటే వెలుగు తానే మనకు వెలిగిస్తున్నాడు. అలాగే శివుడు ఆనందము తానే మనకు ఆనందాన్ని ఇస్తున్నాడు. ఆనందమే తానైన వాడు అని అర్థం చెప్తున్నారు ఇక్కడ. అది శివం అది ఆనందజనకం, ఆనందాన్ని కలిగిస్తున్నది. ప్రతివాడు ఆనందం కోసమే తాపత్రయపడతాడు. తెలివైన వాడు అసలు ఆనందం కోసం తాపత్రయపడతాడు. అసలు ఆనందం అనగా బ్రహ్మము, కైవల్యము, అది ఆనంద స్వరూపము అని చెప్పారు. ఎవరైతే దీన్ని జపిస్తారో వాడు భువో భర్తా భూత్వా సతుభవతు ముక్తేరపి తథా. వాడు భూమికి భర్త అవుతాడు, ముక్తికి భర్త అవుతాడు అన్నాడు. భర్త అంటే అర్థం ఏంటి? ప్రభు. ప్రభు అంటే అర్థం లొంగ తీసుకునేవాడు ప్రభు. ఆయన కానీ లొంగుంటే కానీ ఆయన దేనికి లొంగడు. ఇతడు భూమికి ప్రభు అవుతాడు, ముక్తికి ప్రభు అవుతాడు అంటే అర్థం భూమి యందు సర్వము ఆయనకు అనుకూలంగానే ఉంటుంది, ముక్తి అనుకూలంగా ఉంటుంది. ఉభయము ఇవ్వగలిగే శక్తి దీనిలో ఉందన్నదే శివనామం చెప్తున్నది. అది ఉభాభ్యాం వర్ణాభ్యాం అధిగమయతార్థం వినిమయ. ఉభయ వర్ణములు దీన్నే తెలియజేస్తున్నావయ్యా అని చెప్తూ వా అనేది భూమిని తెలియజేస్తూ సి అనేది శివుని తెలియజేస్తున్నది. కనుక పరమేశ్వర తత్వాన్ని భూతత్వాన్ని ఇక్కడ చెప్తూ ఇహము పరము ఇవ్వగలిగిన వాడు తనని ఇస్తాడు, సంపదల్ని ఇస్తాడు. తననిస్తాడని చెప్పడానికి శికారం, ప్రాపంచిక సంపదనిస్తాడనడానికి వకారం, ఈ రెండు కూడా చెప్పబడుతున్నాయి అని వివరిస్తూ మరొక అర్థాన్ని, రహస్యార్థాన్ని చెప్పబోతున్నారు తర్వాత శ్లోకంలో. ఒక్కొక్క శ్లోకంలో ఏ సారముందో గ్రహించాలి, అదే దానికి ఫలశ్రుతి. ఆ శ్లోకం జపం చేసుకున్నప్పటికీ కూడా దాని ఫలం లభిస్తుంది. ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పబడుతున్నది మరొక రహస్యమైన విషయం. శివేతి ద్వర్ణం ద్వివచన కృత ద్వంద్వ కలనాత్ బృవంతౌ గూఢార్థం భగవదనుబంధాన్విత ధియః నకశ్చిన్ మంత్రశ్చ ప్రథయతి తదర్థానుగమనం తతోయం సర్వాసు శృతిషు జయఘంటా విజయతే. సర్వ వేదముల యందు జయఘంటలా మ్రోగుతున్న శివపంచాక్షరి విజయం సాధించుతున్నది అన్నారు. వేదముల యందు జయఘంటలా మోగుతోంది. ఎందుకు జయఘంటలా మ్రోగుతుందంటే నకశ్చిన్ మంత్రశ్చ ప్రథయతి తదర్థానుగమనం. ఇటువంటి గొప్ప అర్థం ఇంకే మంత్రము చెప్పడం లేదు కదా అన్నాడు. ఏమిటి అంత గొప్ప అర్థం అయ్యా అంటే ఇది ద్వివచన కృతద్వంద్వ కలనాత్. ద్వివచనముగా చెయ్యబడ్డ ద్వంద్వ సమాసం చేసుకున్నప్పుడు గూఢార్థం దీనిలో ఉన్నది అన్నాడు. గూఢార్థం అంటే శివ అనేది ఒక్కరిని తెలియజేయట్లేదు, ఇద్దరిని తెలియజేస్తుంది. ఇది ఒక రహస్యమైన విషయం. ఇక్కడ శివ శివ అంటున్నాం కదా, మరి అమ్మవారు ఏమిటండి అంటే పిచ్చిన ఆయన అందులోనే అమ్మవారు ఉన్నారు అని చెప్తాడు. ఎలాగు అనే మాట ఇక్కడ అర్థం చూపిస్తున్నాడు. ఇక్కడ గూఢార్థం ఎలా అవుతుంది అంటే శిష్ట వశ్చ శివవు అని అర్థాన్ని చెప్పారు. శిష్ట వశ్చ ఇక్కడ వకారం అమ్మని తెలియజేస్తుంది, శికారం అయ్యని తెలియజేస్తుంది. ఈ రెండు కలిపి శిష్ట వశ్చ శివవు అవుతుంది. పైగా శివం అనే మాట తీసుకుంటే ఉభయులకి శివనామం మనకు కనబడుతున్నది.
నమశివాయై చ నమశివాయ ఉభయములు రెండు మంత్రములు, ఒకటి అమ్మ మంత్రం, ఇంకోటి అయ్య మంత్రం. ఈ మాట మనకి శివుడే స్వయంగా అమ్మవారితో చెప్తారు. ఇది స్త్రీలింగంలో చెప్తే నీదయ్యింది, పుంలింగంలో చెప్తే నాదయ్యింది మంత్రం. సాధారణంగా భర్తకి భార్యకి ఒకటే పేరు ఏంటండి? పైగా మనకి ఇప్పుడు భర్త పేరు చెప్పు ఊరుకుంటే చాలు, ఆవిడ పేరు కూడా చెప్పాల్సిందే. చూస్తూ ఉంటాం లోపల ధర్మపతి సమేత అంటే పూర్వం చెల్లేది, ఇప్పుడు చెల్లదు. ఆవిడ పేరు కూడా చెప్తే కానీ ఆవిడ తృప్తిపడదు. ఇక్కడికి వచ్చాడు బాధ లేదు, ఆయన పేరు చెప్పినా ఆవిడ పేరు అందరూ ఉంది, ఇద్దరిది ఒకటైపోయారు. ఎలా వచ్చిందయ్యా అంటే వాళ్ళు పెద్దవాళ్ళు పెట్టారండి, పెట్టలేదు. ఇద్దరిది ఒకటైపోయారంటే ఇద్దరు ఒకే తత్వం. అందుకే ఆవిడ దీర్ఘం పెడితే శివ అయింది, దీర్ఘం తీస్తే శివ అయింది. ఇంకేం కావాలయ్యా? కనుక ఓయల్ని తెలియజేస్తున్నది అన్నాడు ఇక్కడ. ఇంకొక రహస్యం ఆగమాంతరాల్లో కనబడుతుంది. సకార ఇకారముల్లో ష బ్రహ్మమును తెలియజేస్తున్నది, ఈ అనేది శక్తిని తెలియజేస్తుంది, ఇచ్ఛాశక్తి స్వరూపం. వకారంలో ఉకార అకారములు రెండు కూడా విష్ణువుని శివుణ్ణి తెలియజేస్తున్నారు. దీన్ని బట్టి మొదటి అక్షరంలో శివపార్వతులు, రెండవ అక్షరంలో శివకేశవులు చెప్పబడుతున్నట్ట. ఈ విధంగా శివనామం ఉభయుల మధ్య అభేదాన్ని మనం సూచిస్తున్నది అని ఒక అర్థం. మంత్రార్థం చెప్తూ మంత్రపరమైనటువంటి పద్ధతులు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా ఇద్దరు ఒకటే పేరు. పైగా ఇద్దరికి స్త్రీలింగ పుంలింగాల్లో విడిగా తీసి చెప్పడమే కాకుండా శివ అనే మాటలోనే ఇద్దరు ఉన్నారయ్యా అని శిష్ట వశ్చ శివవు అనే అర్థాన్ని తెలియజేస్తూ ఇది గూఢమైన అర్థము అన్నారు కదా. గూఢార్థం, గూఢార్థం అంటే మామూలు బాహ్యంగా వ్యాకరణ అర్థాలు చెప్తే తెలిసేది కాదు, ఇది గూఢమైన అర్థము. మంత్రం అంటేనే గూఢం అని అర్థం. ఇక్కడ ఎందుకు శివనామం అంత శక్తివంతమైనది? ఏదో శివ అనగలుగుతున్నాం కనుక ఆ నామం తేలిక అనుకుంటున్నాం, అదంత తేలిక కాదని. దానిలో ఇన్ని రహస్యార్థములు ఉన్నాయి. ఇప్పటివరకు శివలో శివాజమన పర్యంతమైన సమస్త తత్వము శివలో ఉంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్తున్నది ఏంటి అంటే శివశక్తులు ఉభయులు ఆ నామంలో ఉన్నారు. అది అమ్మవారికి రహస్యనామం శివ అని లలితా సహస్రనామాల్లో మనకు చెప్పబడుతుంది. 2 పర్యాయాలు వస్తుంది శివనామం మనకు ప్రధానంగా అమ్మనామాల్లో. ఇంకా చెప్పండి శివప్రియ శివపర, అక్కడ మళ్ళీ శివుడితో సంబంధించి కనబడుతుంది. విడిగా చెప్పాలి అంటే శివ శివశక్త్యైక్య రూపిణి శ్రీ లలితాంబిక దగ్గర వస్తున్నది. అలాగే అమ్మవారు ఆవిర్భవించగానే వచ్చింది కూడా శివ అనే నామాన్ని అక్కడ చెప్పారు. 2 పర్యాయాలు అమ్మవారు చిదకినకుండంలోంచి వచ్చినప్పుడు చెప్పిన పేరు శివ, చివరికి వచ్చినప్పుడు అమ్మవారి పేరు శివ చెప్తున్నారు. వ్యాఖ్యాతలు ఏమంటారంటే అమ్మవారి రహస్యనామం శివ అన్నారు ఇక్కడ, అసలు పేరు శివ అట తల్లిది. అందుకే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. ఈ తల్లిని మనం నమస్కారం చేస్తూ దుర్గాంబని సర్వమంగళ మాంగళ్యే శివే అంటున్నారు. శివే అనేది అమ్మవారి యొక్క సంబోధన తల్లి. కానీ శివనామం ఎవరిది? అందుకే ఉభయం ఇందులో దాగి ఉన్నది. ఇది ఎవరికి తెలుస్తుందయ్యా అంటే ఈ లక్షణం ఉన్న వాళ్ళకి తెలుస్తుందట. ఎవరంటే భగవదనుబంధాన్విత ధియ, ఎవరికి భగవద్ అనుబంధం కలిగి ఉంటుందో అంటే పరమాత్మతో గాఢమైన అనుబంధం. అనుబంధం అనే మాటలోనే గాఢత్వం ఉందని. నిరంతర బంధమే అనుబంధం. నిరంతరం ఎవడి బుద్ధి ధియ అన్నారు ఇక్కడ, ఎవడి బుద్ధి భగవంతునితో అనుబంధం కలిగి ఉంటుందో వారు ఈ రహస్యం తెలుసుకుని జపం చేయగలరు. అంటే శివ జపం చేసేటప్పుడు ఇప్పుడు చెప్పిన అర్థాలు స్ఫురణకు వస్తే ఆ జపం మరింత గొప్పదవుతుంది. ఏమండి జపం చేస్తున్నాం కదా చాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే తెలిసి చేసిన దానికి శక్తి ఎక్కువ కనుక తెలుసుకుంటున్నారు కదా. ఇకపై మీరు శివనామం అన్నప్పుడు ఈ 4 రోజుల ప్రవచనంలో చెప్పింది ఏది గుర్తుకొచ్చినా మీ నామ జపం మరింత శక్తివంతం అవుతుంది. అదే తెలుసుకుని చేసేదానికి శక్తి ఎక్కువ అని పెద్దలు చెప్తారు. జ్ఞాపకాపూర్వీత కర్మ అని అది అనేక బలమును ఘోషిస్తూ ఉన్నాం, అందుకే తెలియజేయడం. ఇదే కాశీక్షేత్రంలో మన పద్మపాదాచార్యులు మొదలైన వారు రచించిన భాష్యాలను ప్రమాణంగా తీసుకుంటూ విశేషంగా పంచాక్షరిపై భాష్యం చెప్పుకున్న విషయం ఒక్కసారి విన్నవారు ఇక్కడ ఉన్నారు కానీ గుర్తు చేస్తుంది. అక్కడ ఇంకా కొన్ని రహస్యాలు చెప్పుకున్నాం. పంచాక్షరి మహావాక్యాన్ని ఎలా తెలియజేస్తుందో చెప్పుకున్నాం. అక్కడ అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, హిమాత్మ బ్రహ్మ అనబడి మహావాక్యాలు పంచాక్షరిలో ఎలా ఉన్నాయో అప్పుడు వ్యాఖ్యానం చేసుకున్నాం, గుర్తున్నది కదా. కానీ మహావాక్యాలు జపించేటువంటి యతీశ్వరుడికి ఫలితమో పంచాక్షరిని పరమ ప్రేమగా నిష్కామంగా జపించేవాడికి అదే ఫలితం సిద్ధిస్తుంది అని పద్మపాదాచార్యుల వారు సప్రమాణంగా చూపించిన వాక్యాలు మనం ఈ సమయంలో మననం చేసుకుంటే చాలు. మళ్ళీ నేను అవన్నీ చెప్పను, గుర్తు చేస్తున్నాను అంతే. అంత శక్తి ఉన్నది. ఇది శివశక్త్యత్వాన్ని చెప్తున్నది కనుక ఇది సంపూర్ణముగా అమ్మకి అయ్యకి భేదము లేని తత్వంగా ఒకే నామంగా ప్రతిపాదన చేయబడుతున్నది. అందుకే ఇది వేదముల యందు జయఘంట వలె మారుమ్రోగుతున్నది. శివేతి ద్వవర్ణం ద్వివచన కృతద్వంద్వ కలనాత్ బ్రువంతౌ గూఢార్థం భగవదనుబంధాన్విత ధియః నకశ్చిన్ మంత్రశ్చ ప్రథయతి తదర్థానుగమనం. ఏ మంత్రము ఇటువంటి అర్థాన్ని ఇచ్చేది లేదు గనక వేదముల ఇది అత్యంత ఉత్కృష్టముగా చెప్పబడుతున్నది.
తతోయం సర్వాసు శృతిషు జయఘంటా విజయతే. శివేతి ద్వవర్ణౌ, ఇందులో మరొక మంత్రాన్ని చెప్తున్నారు. శివనామంతో కలిపి మరొక మంత్రాన్ని ఆవిష్కరిస్తున్నారు భగవత్పాల్ గారు. ఇది కూడా మనం జపం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని అని కొందరు అడుగుతారు. ఒక్కడుంటే తృప్తి చెందారు, అది కూడా బాధ. మళ్ళీ అడగడం మాత్రం ఎందుకండి ఇన్ని, ఒకటిస్తే తృప్తి పడదు. ఎందుకంటే మనుష్యుడు ఏదైనా ఒకటి అలా చేస్తూ చేస్తూ ఉంటే మనస్సు దాని మీద నిలబడదు. అదే మరొకటి. అప్పుడు మరొక వస్తువు మీద నిలబడకూడదు, శివుడి మీద నిలబడాలి. అప్పుడు ఏం చేశారంటే మరొకటితో శివుడినే ఇచ్చారు. అలాగ అనేక మంత్రములు ఏర్పడతాయి. ఏ మంత్రం చూసినా శివుడే. అది అన్ని మంత్రములు శివ మంత్రములే, అందరు వేల్పులు హరుని మూర్తులే అనే భావంతో మనం మరొక మంత్రాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు భగవత్పాల్ గారు. ఇది కూడా మనం మనస్సులో కూడా చెప్పించుకోవచ్చు, ఎక్కడున్నా అలాంటివి ఇస్తున్నారు. శివేతి ద్వౌవర్ణౌ ప్రథమం అభిధాయానుగుణతః అథో మే సంధానాత్ గతిరితి సంధాయ పఠత. నకాలో బధ్నాతి త్యజతి నను తత్కాల ఇహవః కిమర్థం సంసారే పఠత యథథ ఇమం మనువరం. సంస్కృత భాషను ఆస్వాదించగలిగే లక్షణం ఉంటే ఈ శ్లోకంలో భగవత్పాల్ గారు చూపించినటువంటి శబ్దాలంకార సౌందర్యం మహాద్భుతం. అంత తెలుసుకోలేకపోతే శబ్దాలు చెవిలో పడేటట్టు కళ్ళు చెవులు విచ్చుకుని విన్నా చాలు తెలుసుకోవాలి. పఠత పతథ యతథ అని మూడు మొదలు వేసేది. పఠత పఠించు. కిమర్థం సంసారే పతథ, ఎందుకు సంసారంలో పడిపోతావు, దీన్ని పఠించు. అందుకే ఏం చేయాలంటే యతథ, ఈ మంత్రాన్నే యతథ సాధన చేయు. ఈ మంత్రాన్ని సాధన చేయి. ఎందుకు అనవసరంగా సంసారంలో పతథ పడతావు, అందుకు పఠత పఠించు. అదే మనం ఇప్పుడు పఠత యతథ చేస్తూ సంసారంలో పతథ అనిపించుకోకుండా ఉండాలి. ఆ చమత్కారం ఇందులో చూపిస్తున్నారు. ఏమిటి ఆ మంత్రం అంటే శివేతి ద్వవర్ణం, శివ అనే 2 అక్షరాలు. ఇది ప్రథమం అభిధాయానుగుణత. అభిధ అంటే పేరు. ఆయన పేరుకు అనుగుణంగా ప్రథమ విభక్తి తీసుకున్నాడు ఇక్కడ. శివ అనే శబ్దానికి ప్రథమ విభక్తి ఏమిటి? శివ. సంస్కృతంలో శివ ప్రథమ విభక్తి. చతుర్థి విభక్తి ఏమిటి? ఇద్దరు చెప్పాను కదా అడుగుతున్నారు. శివాయ అది పంచాక్షరి ఇచ్చేసాం. ఇప్పుడు శివ ప్రథమ విభక్తి తీసుకో. దానికి అర్థం మే సంధానాత్, దానికి మే కలుపు. శివో మే, శివ మే కలిపితే శివో మే అవుతుంది. దానికేం కలపాలంటే గతిరితి సంధాయ, గతి అనే పదాన్ని కలుపుతారు. అంటే శివో మే గతి, ఇది మంత్రం ఇచ్చారు. శివో మే గతి, అంటే శివుడే నాకు గతి. ఇది శరణాగతి మంత్రం. అంటే శివుడే నాకు శరణం. శరణం అన్నా గతి అన్నా ఒకటే. శివుడే నాకు గతి అని పట్టుకున్నావు ఇప్పుడు, ఇంకా దృఢంగా శరణాగతి అయిపోయింది. శరణాగతిలో కూడా గతి ఉంది. గతి అంటే అది తప్ప మరొకటి లేదు అనే భావం పేరు గతి. శరణం, శరణం అన్నా గతి అని అర్థం. అది శివుడే శరణం, శివోమే శరణం అన్నట్టు. ఇది శివోమే గతి అనుకోమన్నాను భగవత్పాల్ వారు. ఇక్కడ ఈ మంత్రం ఎల్లవేళగా చేసుకోవచ్చు. ఇక్కడ గతి అంటే అర్థం నువ్వే నా గతినైనా అంటుంటారు లోకల్లో. ఎవరికి ఏది అవసరం వస్తే వాడు అవసరం ఎవరి దగ్గర వచ్చిందో వాడి దగ్గర నువ్వే నా గతిని బాబు అంటారు. వీడిని వాడిని నువ్వు నా గతి అన్నది ఏంటయ్యా? శివుణ్ణి నా గతి అంటే ఇంకెవరిని నువ్వు నా గతి నువ్వు నా గతి అని దేవించాల్సిన పని లేదు. అది శివోమే గతి, శివుడే నా గతి అనుకో. శివుడే నా గతి అనుకున్న వాడు ఎలా ఉంటాడంటే, గతి అంటే ఒక ఆశ్రయస్థానం. గతి అంటే దాన్ని మించి మరొకట్లేదు. ముక్తానాం పరమాగతి, దాన్ని మించి మరొకట్లేదు. అది శివుణ్ణి మించి మరొకట్లేదు అని నిజంగా అనుకుంటున్నావా? అనుకుంటే మరొక దాని గురించి దిగులు ఉంటుందా? మరొక దాని గురించి మోహం ఉంటుందా? అది శివోమే గతి అని బాగా పట్టేస్తే అది శరణాగతి మంత్రం అవుతున్నది. కానీ శివ మంత్రాన్ని శరణాగతి మంత్రంగా చేసుకోవడం ఎలాగా అంటే శివోమే గతి. ఇది అలవాటు చేసుకోవాలి ఎల్లవేళలా. మొత్తం ప్రవచనం అయిపోయినా ఆ పంచాక్షరి ఇది 2 మిగిలిపోయినా చాలండి. శివోమే గతి, శివుడే నాకు గతి. ఎంత గొప్ప భావం ఉన్నది ఇక్కడ. ఇలా అనుకున్నవాడు దేనికి దిగులు పడ్డాడు. ఎందుకంటే వాడు శివుడిని గతిని పట్టాడు కదా. శివుడిని గతిని పట్టుకున్నవాడు దేనికి ఎందుకు దిగులు పడ్డంటే, దిగులు ప్రపంచంలో కలుగుతుంది. దాన్ని నువ్వు పట్టుకోలేదుగా ఉంది. నీ పట్టు దీని మీద ఉంది. భగవద్గీత చెప్తున్నప్పుడు ఒక మాట చెప్పుకున్నాం. పక్షి ఒక కొమ్మ మీద నిలబడుతుంది. ఆ కొమ్మ బలహీనంగా ఉంది, కానీ పక్షికి భయం లేదు. ఎందుకంటే కొమ్మను ఆధారం చేసుకోలేదు, రెక్కని ఆధారం చేసుకుంది అయ్యా అని అడుగుతారు. కానీ బలహీనమైన సంసారంలో ఉన్న మనం శివని ఆధారం చేసుకున్నప్పుడు నిర్భయంగా ఉంటాం. కొమ్మ విరిగితే ఎంత, ఉంటే ఎంత, కూడితే ఎంత. మన ఆధారం శివుడు. అది శివోమే గతి. యొక్క గొప్ప మంత్రాన్ని ఇచ్చారు భగవత్పాల్ వారు. ఆయన ప్రతి మాట మంత్రమే. ఇందులో ప్రతి శ్లోకము మంత్రమే. 40 మంత్రాలు, 40 శ్లోకాలు ఒక్క మాటలో చెప్పాలంటే. ఇవాళ మనం ఇప్పుడు
8వ శ్లోకం చెప్పుకుందాం, 8వ మంత్రం అనుకుందాం. ఇందులో మంత్రం ఇచ్చారు గురువు గారు, శివోమే గతి, శివుడే నాకు గతి అని ఎవరైతే జపిస్తారో పఠత పఠించితే నకాలో బధ్నాతి, కాలం అతన్ని బంధించదు అన్నాడు. గొప్ప మాట చెప్పాడు, కాలం అతన్ని బంధించదు. అంటే ఎంతకాలం చేస్తే బంధించదండి, అది కూడా మాట. కాలం బంధించదు. ఎంతకాలం జపం చేస్తే 40 రోజుల 30 రోజుల అంటే తత్కాలంలోనే కాలం బంధించదు అన్నాడు. ఎప్పుడో కాదు, తత్కాలమే అన్నాడు. ఇక్కడ మనం దీపం వెలిగించాం, చీకటి పోగొట్టడానికి దీపానికి ఎంతకాలం పడుతుంది అని ప్రశ్న వేయండి. ఎంతకాలం పడుతుంది? తత్కాల. వెలిగించడం ఆలస్యం చీకటిపోతుంది, శివ అనడం ఆలస్యం కాలబంధం పోతుంది అన్నాడు. కాలబంధం అంటే ఏమిటి అది తెలియాలి కదా. ఇప్పుడుతో వాళ్ళు అనుబంధం పొందగానే కాలం వాళ్ళు వెంటనే విడిచిపెడుతుంది. కాలం పట్టులో ఉన్నామండి మనం అందరం కూడా. పరీక్షిత్ మహారాజు 7 రోజుల్లో పోతాడు. అందుకే ఆయన కాలం నుంచి బయటపడాలనుకున్నాడు, కాలసర్పం కాటు నుంచి బయటపడాలనుకున్నాడు. తక్షకుడు అంటే అక్కడ కాలసర్పమే. కాలసర్పం నుంచి బయటపడాలంటే 7 రోజులు భగవంతుడి గురించి వినాలి. ఎన్ని రోజులు? 7 రోజులు. 8వ రోజు బలాదూర్ తిరగాలి. 7 రోజులు అంటే అక్కడ అర్థం ఏంటంటే 7 రోజుల్లో ఆయన మరణిస్తాడు. 7 రోజులు విన్నాడంటే మరణించే వరకు విన్నాడని అర్థం అంటే ఇక్కడ. ఆయన 7 రోజుల వరకు ఆయన 7 రోజులు మనకు చెప్పడం ఏంటి, బ్రతుకంతా. అంతేకాదు ఎవరైనా 7 రోజుల్లోనే పోతారు, అవునా రోజు చెప్పండి. అయితే ఆదివారం లేదు శనివారం లోపల ఎవడైనా వారంలోనే పోతాడు. అది వారం నాడు వారం భగవంతుని తలుచుకోండి, ప్రతి వారం తలుచుకొని అర్థం. ఇది దానిలో దాగిన అంతరార్థం. అది ప్రతి కాలం భగవంతుని తలుచుకుంటే కాలబంధానికి పోతుంది. కాలబంధం అంటే కాలానుగుణంగా దొరికే కర్మ ఫలాలే కాలబంధం. సుఖము దుఃఖం దేని వల్ల లభిస్తాయి? నువ్వు ఇవాళ వచ్చేయాలి గింజుకున్న సుఖం రాదు, ఇవాళ పోవాలని గింజుకున్న దుఃఖం పోదు. అది రావాల్సిన వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఇవాళ నువ్వు విత్తనం పడిస్తే ఇవాళ కర్మని బీజం పడిస్తే సుఖ దుఃఖ రూపంలో రావాలి. దానికి లొంగడు అంటే అర్థం ఏంటంటే కర్మబంధానికి లొంగడు. ఆ జ్ఞానాన్ని దానికి కర్మలు ఏం చేయలేమని అందరికీ తెలుస్తుంది కదా. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధ. కర్మ అనగానే కాలానుగుణంగా వచ్చేదిగా. శివుణ్ణి పట్టుకున్న వాడికి కర్మబంధములు వాడికి మాత్రం సుఖ దుఃఖాలు రావా అంటే వాడికి సుఖ దుఃఖాలు వస్తున్నాయని వాడు అనుకోడు. అది గొప్ప విషయం. కర్మఫలాలు వాడిని అంటట్లేదు. ఆ స్థితికి దేని వల్ల వెలుగుతున్నాడు? శివనామ ఫలం. అంతేకాదు కాలబంధం 2 రూపాయలకు వస్తుంది, జననం మరణం. పుట్టుక నీ చేతిలో లేదు, చివరిది నీ చేతిలో లేదు, మధ్యలోది మాత్రం మన చేతిలో ఉందా? కానీ మనలో చేతిలో ఉందేమో అని భ్రాంతి మాత్రం మధ్యలో. ఆ 2 మన చేతిలో లేవని అందరికీ తెలుసు. అందరూ పోతున్నారని ఏడుస్తావు, నువ్వు పోతావని భయపడతావు, భయపడినా పోతావు. అది అనివార్యం. దాని గురించి భయపడ్డది ఎందుకు? ఈ 2 కాలం వల్ల వస్తున్నాయి. ఈ మధ్యలో మాత్రం కాలం ఇవ్వట్లే, అది కాలం ఇస్తున్నది. ఇంద్రియాన్ని నిగ్రహపరచుకో. ఇన్ని యథత అనే శబ్దంలో చెప్పారు. ఇక్కడ పఠత యథత అని చెప్పడంలో కేవలం శివోమేగతి అంటే సరిపోదు. యత్నము చేయు అంటే ముందు చెప్పినట్లుగా శమము దమము ఇత్యాదులు సమకూర్చుకునుట, శ్రవణ మననాదులు చెయ్యుట, పరతత్వ విచారణ చేయుట, బుద్ధిని ప్రపంచం నుంచి పరమాత్మ వైపు మరల్చడానికి సాధన చెయ్యుట. ఇదంత తేలిక కాదు. అది యథత అని చెప్పడంలో పఠత యథత అంటే మంత్ర పఠనం ఎంత అవసరమో యత్నము కూడా అంత అవసరము అని చెప్తున్నారు. సాధన లేని వాడు జపం చేస్తే జపం కూడా యాంత్రికం మాత్రమే అవుతుంది. ఇక్కడ కానీ ఇందాక చెప్పినట్లు శబదమాదలతో సత్యాహింసాదలతో శివోన్ముఖంగా అంటే శివుణ్ణి దృష్టిలో పెట్టుకుంటూ జీవించడమే యథత. అలా జీవిస్తూ మంత్రాన్ని పఠత, శివోమే గతి. ఇది యథత పఠత అనే మాటలో చెప్పినటువంటి గొప్ప విషయం. ఈ 2 చేస్తే కిమర్థం సంసారే పఠత, ఇంకెందుకు సంసారంలో పడతావు నాయన అని చెప్పారు భగవత్పాల్ వారు. ఎంత అందమైన భావం ఉంది కనుక ఈ శ్లోకాన్ని మరొకసారి చదువుకుని తర్వాత శ్లోకంలో పడదాం. శివేతి ద్వౌవర్ణౌ ప్రథమమభిధాయానుగుణతః అథో మే సంధానాత్ గతిరితి చ సంధాయ పఠథ నకాలో బధ్నాతి త్యజతి నను తత్కాల ఇహవః కిమర్థం సంసారే పతత యతథేమం మను పరం. ఇది పరం మను అంటే సర్వోత్కృష్టమైన మనువు సుమా. మనువు అంటే మంత్రం అర్థం. సర్వోత్కృష్టమైన మంత్రం మీకు ఇస్తున్నానయ్యా నేను. శివోమే గతికి, శివోమే గతికి. తర్వాత శ్లోకంలో శివేతి ద్వౌవర్ణం మరొక మంత్రం, శివనామంతో మరొక మంత్రాన్ని కూడా అందిస్తున్నారు. శివేతి ద్వౌవర్ణం చరమపద విశ్వస్వరయుతౌ అహం శబ్దోచ్చారాత్ భవతి ఖలు వర్ణత్రయమను. ఇది 3 అక్షరాల మంత్రం అంట. శివనామంతో ఏర్పడుతుంది.
ఇమం ప్రాణాయామై పఠత, దీన్ని ప్రాణాయామంతో పఠించు. హఠయోగాది విరళం, ఇంకా చాలు హఠయోగం ఈ యోగం అని పక్కన పెట్టు, ఇది చేసుకోవచ్చాను. అది చేస్తే ఏం జరుగుతుంది? ఈ మంత్రానికి ఫలితం ఏమిటి? ఇక్కడ ఈ మంత్రానికి ఫలితం ఏం చెప్పాడు? కాలం బంధించదు అన్నాడు శివోమే గతి. అలా అనుకుని కాలం బంధం నుంచి బయటపడ్డవాడు కూడా ఉన్నాడు మార్కండేయుడు. అక్కడ కాలం కాలుడే వచ్చాడు, కానీ ఆయన నేను చేయలేకపోయాడు కాలుడు. ఎందువల్ల ఆయన శివోమే గతి హీరు పట్టుకున్నాడండి, చంద్రశేఖర మాస్త్రి. అప్పుడు కిం కరిష్యతి వయ్యమ, యమ అంటే కాలహారర్థం, కాలమే యముడు. ఎప్పుడు నీకు కిం కరిష్యతి వయ్యమ అనే ధైర్యం వచ్చింది? చంద్రశేఖర మాస్టరయ్య అన్నప్పుడు వచ్చింది. యముడు నన్ను ఏం చేస్తాడు అని ముందు అనకూడదు, శివుణ్ణి ఆశ్రయించాను అను, అప్పుడు ఈ మాట అనగల. అది శివోమే గతి అన్నాక యముడు ఏం చేస్తాడు? అది ఆ మంత్రం ప్రభావం చూపించాడు. ఈ మంత్రం ఏం చేస్తుందంటే భవేదాత్మే శైక్యం కరబదరతుల్యం బుధవదా. జీవబ్రహ్మైక్యం మాట్లాడుతూ ఉంటాం. జీవబ్రహ్మైక్యం, జీవుడు బ్రహ్మముతో ఐక్యమొగుట. ఐక్యమొగుట అంటే అర్థం కైవల్యం. కానీ ఐక్యం ఎప్పుడవుతాడు? పెద్ద ప్రశ్న. జీవుడు బ్రహ్మముతో ఐక్యం ఎప్పుడవుతాడు అంటే తెలివైన వాడు అంటాడు ఎప్పుడు ఐక్యం కాలేదయ్యా అన్నాడు. జీవుడు బ్రహ్మముతోనే ఐక్యమై ఉన్నాడు. ఆ ఐక్యాన్ని గుర్తించడమే మనం చేసేది తప్ప జీవుడు బ్రహ్మముతో ఐక్యమొగుట అని ఎక్కడా లేదు. మనం అంటా జీవుడు శివైక్యమయ్యాడు, శివైక్యమయ్యాడు, శివైక్యమయ్యాడు మనం వ్యవహారం చెప్తాం, కానీ శివుడితో ఐక్యం లేకపోతే బ్రతుకే లేదు తెలుసా. మరి ఇలా తిరుగుతున్నామంటే శివుడితో ఏకత్వం ఉండడం వల్లే. ప్రపంచం దేవుడి జడం, శరీరంతో సహా అంతా జడమే. ఈ జడమనే శరీరంలో వ్యవహారం సాగిపోతుంది అంటే చైతన్యంతో నీకు ఐక్యం ఉండడం వల్ల, జడంతో ఐక్యం కాదు. ఇప్పుడు సూర్యకాంతి భూమి మీద పడింది అంటే భూమితో దానికి ఐక్యమా, సూర్యుడితో ఐక్యమా? ఒక్క మాట చెప్పండి. దేంతో ఐక్యం? సూర్యకాంతికి భూమితో ఐక్యమా, సూర్యుడితో ఐక్యమా? ఏమ్మా అంత నిద్ర అయితే ఎలాగమ్మా? అక్కడ ప్రతిష్ఠించే శివుడు ఏంటో అర్థం చేసుకోండి. సూర్యకాంతికి భూమితో ఐక్యమా, సూర్యుడితో ఐక్యమా? భూమితో ఐక్యం, సూర్యుడితో ఐక్యం. ఈ భూమి ఉన్నా లేకపోయినా సూర్యుడితో అలా, సూర్యుడు అలా ఉంటాడు ఉంటుంది. అంతేగాని గోడలు, నేల వీటి మీద కాంతి పడినంత మాత్రాన కాంతికి దీనితో ఐక్యం లేదు. అలాగే నేననే చైతన్యం శరీరంతో ప్రపంచంతో అంతా మాత్రాన ఈ నేనుకి ప్రపంచంతో ఐక్యం లేదు. మరి ఎవరితో ఐక్యం ఉంది? పరమాత్మతో ఐక్యం. ఈ ఐక్యం కొత్తది కాదు, అది ఉన్నది. ఇప్పుడు గోడ మీద సూర్యకాంతి ప్రతిఫలిస్తుంది, గోడ పగిలిపోయింది, కాంతి ఎక్కడికి వెళ్ళింది? సూర్యుడిలో ఐక్యం అయిపోయింది కదా. మీరు శ్రద్ధగా పెట్టి నా మాట ఒప్పుకోరు. గోడ పగిలిపోవడం వల్ల కాంతి సూర్యుల్లో ఐక్యమయ్యిందా? ఇచ్చిన ఆయన ఐక్యం కాలేదు బాబా, ఐక్యమయ్యింది. అలాగే శరీరం పోయినంత మాత్రం శివైక్యమయ్యాడు అనకూడదు. శరీరం పోయినా శివైక్యం కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ జన్మిస్తున్నాడు కదా. మరి శివైక్యం ఎప్పుడు ఉందన్నారు కదా అంటే వాడు శివైక్యం అనుభవానికి తెచ్చుకోలేదు కనుక మళ్ళీ జన్మలు వచ్చింది. కానీ శివైక్యం ఉంది, అది తెలుసుకోవాలి. ఇక్కడ శివైక్యం నీకు తెలియాలి అంటే ఈ మంత్రం జపించి తెలుసుకోవచ్చు. జీవేశ్వరుల ఐక్యం ఈ మంత్రంలో తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది? కరబదర తుల్యం. మనం కరతలామలకు అంటాం కదా, అరచేతులు ఉసిరికాయ పెట్టినట్లుగా ఈ మంత్రం ద్వారా జీవ బ్రహ్మైక్యం తెలిసిపోతుంది. అక్కడ ఉసిరికాయ అన్నారు, ఇక్కడ రేగుకొండ అన్నారు. ఏదైతే ఉందంటే పండు ప్రధానం కాదు, కరబదరం కావచ్చు, కరతల అమలకం కావచ్చు. కరబదర తుల్యం, అరచేతిలో రేగు పండులాగా జీవ బ్రహ్మైక్య జ్ఞానం. ఈ చెప్పడంలోనే అహం బ్రహ్మాస్మి తత్వమసి మహావాక్యములు ఏ జీవ బ్రహ్మైక్య జ్ఞానాన్ని చెప్తున్నాయో, ఐక్యం వచ్చేప్పుడు జీవ బ్రహ్మాన్ని రెండులో ఉన్నది ఒకటి బ్రహ్మం. ఆ ఏక జ్ఞానాన్ని చెప్తున్నదో దాన్ని కరతలామరకంలో చెప్తుంది. అయ్యా ఈ మంత్రం నేను చెప్పబోతున్నది అదే మంత్రము. శివేతి ద్వౌ వర్ణౌ చరమ పద విశ్వస్వరయుతం. చరమ పదం విశ్వస్వరం. ఏమి విషయాలు చెప్పారండి ఇక్కడ? చరమ పదం అంటే అన్నిటికీ చివర ఉన్న పదం అంటే కైవల్య పదం. ఇదొక అర్థం. చరమ పద విశ్వస్వరయుతం, మొత్తం విశ్వముని చెప్పగలిగే స్వరం ఉంది. విశ్వాన్ని చెప్పే స్వరము. స్వరము అంటే అకారం నుంచి అమ్మహ వరకు ఉన్న 16 అక్షరాల్ని స్వరములు అంటారు. ఆ స్వరములో విశ్వముని చెప్పే స్వరం ఒకటి ఉంది అయ్యా అన్నాడు. విశ్వముని చెప్పే స్వరం ఏమిటి అంటే విష్ణు శాస్త్ర భాష్యంలో ప్రణవం గురించి చెప్తూ భగవత్పాదుల వారు రాస్తారు. అక్కడ విశ్వాన్ని చెప్పే స్వరం ఓ. ఓ అనేది విశ్వాన్ని చెప్తుంది, సమస్తాన్ని. ఏకాక్షర నిఘంటు ప్రకారంగా కూడా ఓ అనేది సమస్తమును తెలియజేస్తుంది. ఎలా చెప్తావంటే నేను చెప్పలేదు, ఉపనిషత్ మాట చెప్తుంది అన్నారు భగవత్పాదుల వారు. ఓమితి ఇదం సర్వం, ఓం ఇది ఇదం సర్వం. సర్వమును చెప్పే ఒక్క అక్షరం చెప్పవేంటే ఓ.
అది ఓం అన్నమాట. ఇప్పుడు ఓం అనే మాట సర్వమును తెలియజేస్తుంది. ఎందుకంటే ప్రణవాది మంత్రాన్ని నేరుగా శ్లోకంలో చెప్పకూడదు, ఇలా చమత్కారంగా చెప్పాలి. ఇక్కడ అని చరమ పద విశ్వస్వరయుత, విశ్వస్వరము అని ఓంకారం, అది చరమపదం. చరమపదం ఎలా అయింది చూద్దాం ఎలా అయిందో. అకారం నుంచి అక్షరాలందరికీ తెలుసు కదా, అది స్వరాల్లో ఆఖరి స్వరం అన్నారు. ఇక్కడ చరమపదం ఎలా అవుతుందో మీరు పరిశీలించండి. ఆ ఈ ఉ అరు అరు అడు అడు ఏ ఐ ఓ అవు, అక్కడ ఓ అవు ఓ యొక్క వికారం అవు, కానీ ఓ అమ్మ అనేది వేరు. అక్కడికి వచ్చేప్పటికి అనుస్వారం విసర్గాలు చేరి, కానీ అక్కడ పోతే ఓకారమే ఆఖరి కదా, అది చర్మపదం, అది విశ్వస్వరం. ఇందులో ఎంత చమత్కారం చెప్పారంటే సమస్తమును తెలియజేస్తుంది ఓంకారం అని చెప్పడం. ఓంకారంలో సమస్తం ఉంది. ఎలాగైతే శివ జమని పర్యంతో శివలో ఉందో, ఓంకారంలో సృష్టి స్థితి లయలు తురియుతత్వం మొత్తం ఉంది. అది ఓంకారంతో శివనామం అంతా. అది శివునికి శివనామానికి ఓంకారానికి భేదం లేదు. ప్రణవం కేవలం ప్రణవ జపం అందరికీ అర్హత లేదు. శివనామం అందరూ అనొచ్చు. శివ అంటే ఏమిటో ఓంకారం అంటే అది వస్తున్నది. అది చర్మపదమైన విశ్వస్వరాన్ని కలుపు అన్నాడు. దేనితో? శివ అనే 2 అక్షరాలతో విశ్వస్వరం కలుపు. కలిపితే ఏమిటి? శివ ఓం, శివో అయింది కదా, దాని మరొకటి కలుపు అన్నాడు. ఆ మాటకు ఓకారం చెప్పి దానికి నేను చెప్పు శివో అయింది. శివో తర్వాత అహం శబ్దోచ్చార, అహం కలుపు అన్నాడు. శివ ఓ శివో, అహం కలిపితే శివోహం. శివోహం అనే మంత్రమైంది. ఇది వర్ణత్రయమనుడు, ఇది వర్ణత్రయం 3 అక్షరాలతో మహామంత్రం శివోహం. ఈ మంత్రాన్ని అనుసంధానం చేస్తూ నిర్మాణ శక్తి రచించారు భగవత్పాదు వారు. చిదానంద రూప శివోహం శివోహం. శివోహం అనేది ఒక మంత్రం అండి. ఆ మంత్ర జపం చేస్తే ఎంత విశేషం అంటే, అందులో హకారం ప్రణవము ఇవి కలిసి ఉన్నాయి. దానిలో శివోహం అనగానే అందులో నాదం దానికి మతత్వాన్ని ఇస్తుంది. శివ అహం, నాలో ఉన్న అహం శివునిది, అది జగత్తుది కాదు. కనుక నువ్వు దేహోహం నుంచి శివోహంలోకి వెళ్ళగలగాలంటే శివోహం అనే మంత్రాన్ని జపించాలి. కానీ అహం దేహాదులతో పట్టుకుని వేలాడుతూ జన్మంలోకి వెళుతుంది. కానీ అహాన్ని శివుడికి అర్పించు, శివుడే అని గ్రహించు. ఇది తెలుసుకో. మొదట అర్పించు, తర్వాత గ్రహించు. అహాన్ని ఈశ్వరుడికి అర్పిస్తే భక్తి, అహమే శివుడిని గ్రహిస్తే జ్ఞానం, మరొకటి కాదండి. ఇక్కడ అంత విశేషమైన భావం. అంటే అహం మమ ఈ 2 శివుడితో పెట్టుకున్నాడు. శివుడు నావాడు అనుకుంటే భక్తి, శివుడే నేను అనుకుంటే జ్ఞానం. ముందు మమ అనుకుంటే తర్వాత అహం వస్తుంది. ఇక్కడ ఆ రెండింటిని కలిపి మహామంత్రం శివోహం. ఈ వర్ణత్రయ మనువు ఎవరైతే జపిస్తారో దీనికి జపించే విధానం ఇమం ప్రాణాయామై పట్టుట, ప్రాణాయామంతో చెయ్యన్నాడు ఇక్కడ. అది సోహం హంస. ఇది దేని గురించి తెలియజేస్తుంది? హంసో నామ సదాశివ, హంస శివ సోహంస ఇత్యాది మంత్రాలను చెప్తూ ఉంటాం. హంస మంత్రం, హంస మంత్రం దేని తెలియజేస్తుంది? శివుని తెలియజేస్తుంది. హంసో నామ సదాశివ, అహం సహ హంస, అహం సహ, అదే హంస అన్నట్టు. అహం సహ, నేనే అతడు. అతడంటే బ్రహ్మం, అంటే నేనే అతడు అన్నాక మరొకటి లేదు. దేనితో లేదు దాని గురించి చర్చించి చేయడం. నా ఇది నా ఇది నా ఇది అని తీసేయగా ఏది మిగిలిందో అదే శివం. అందుకే మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నా అని అంటున్నా. మనోబుద్ధి అహంకార చిత్తములు నేను కాను, పంచభూతములు నేను కాను, పంచభూత వికారమైన ఇంద్రియములు నేను కాను, నేను కాను నేను కాను తీసేయగా దేన్ని తీసేయలేవో శివం, అది నేను అన్నాడు. చిదానంద రూప శివోహం శివోహం. అక్కడ మంత్రాన్ని 2 పర్యాలు పెట్టారు భగవత్పాల్ వారు. ఈ శివోహంని ప్రాణంతో జపిస్తే, ఎందుకంటే ప్రాణాయామ మంత్రమే హంస మంత్రం. ఉచ్ఛ్వాస నిశ్వాస హం సహ, సకారము నిశ్వాస, హకారం ఉచ్ఛ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మక హంస. ఇక్కడ సహ అనేది శివనామంలో ఉంది, హం కలిసి శివోహం హంసహ ఎందయ్యా ఇక్కడ. అదే సోహం అనే మాటలో హల్లులు తీసిస్తే, సకార హకారాలు తీసిస్తే మిగిలేదు ఓం. సోహంలో సా తీసేయండి ఓ, తర్వాత హాలో హా తీసేయండి, మిగిలింది ఓ. కానీ సోహం లోపల అంతర్లీనమైనటువంటిది ఓ, అది చర్మపదం. అది సహా అని చెప్పబడి శివతత్వాన్ని తెలియజేస్తుంది కదా. సోహం ఎంతో శివోహం అంట. అది శివోహంలో సకార స్వరూపమైన శికారం కూడా ఉంది కదా. వకారం అమృత బీజం. ఇక అహం అలాగంటూ ఆ అంతర్లీనమే హం తగులుతుంది. అది దాని మంత్రత్వం కూడా అంత గొప్పగా ఉందండి. శివోహం అంటే శివుడే నేను నిరంతరం అనుకోండి. శివుడే నేను శివుడే నేను అనుకుంటే నువ్వు శివం అయిపోతున్నావు. త్రిగుణాతీత స్థితిని పొందుతున్నావు, శాశ్వతత్వాన్ని పొందుతున్నావు, జనన మరణాతీతమైన శివతత్వంతో తాదాత్మ్యం చెందుతున్నావు, శివైక్యం పొందుతున్నావు. దీన్ని బట్టి శివోహం అనేది నిరంతరం జపిస్తే జీవ బ్రహ్మైక్యం అరచేతిలో రేగుపండులో సులభంగా దొరకలేదా చెప్పండి.
దానికోసం ఏం తపన పడతావు? ఇంత సులభంగా ఉన్నది. అందుకే ఈ మంత్రం భవేత్ ఆత్మైసైక్యం, ఆత్మ ఈశ ఐక్యం, ఆత్మని ఈశ్వరుడితో ఐక్యము చేసేటువంటి కరబదరతుల్యం, అరచేతిలో రేగు పండులాగా బుధవరులు దీనిని జపించి ఆత్మైక్యాన్ని పొందుతున్నారు. ఎవరు? బుధవరుడు, పండితులు. అందరూనా ఇవాళ విన్నాం కదా, శివోహం 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 అంటే అయిపోతుందండి. వ్యర్థం కాదు, పాపం పోతుంది. కానీ బుద్ధి కలిగి దీన్ని విచారణ చేయాలి. బుధవరుడు అని చెప్పేటప్పుడు పండితులు, పండితులుగా విచారణ శక్తి కలిగిన వారు. అంటే ఊరికినే మంత్రాన్ని స్థూలంగా చేయడమే కాకుండా విచారణ చేయాలి. అదే మనం అనేక మార్లు చెప్పుకున్నాం. నామాన్ని ఉచ్చరించడం ప్రథమ దశ, విచారించడం రెండవ దశ. కానీ ఉచ్చారణ దశ నుంచి విచారణ దశలోకి వెళ్ళాలి. మనం వెళుతున్నామా లేదా ఆలోచించుకోండి. రామ అంటే గొప్పది అంటే రామకోట రాస్తాం, శివ అంటే గొప్పది అంటే శివకోట రాస్తాం. హఠం పట్టి కొన్ని కోట్లైనా రాయొచ్చు, ఏం లాభం? రామ అంటే తెలియదు, శివ అంటే తెలియదు. అర్థం తెలిసి ఒక్కసారి అంటే కోట్ల నామాలు రాసేంత ఫలితం వస్తుంది. అర్థం తెలియాలి, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అది ఉచ్చారణ దశ నుంచి విచారణ దశలోకి వెళ్ళాలి. విచారణ ద్వారా దేన్ని తెలుసుకుంటావో దాన్ని స్మరణ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఉచ్చారణ స్మరణ మధ్యలో విచారణ ఉన్నది కనుక నామాన్ని ఉచ్చరించు, అర్థాన్ని విచారించు, అర్థం ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని స్మరించు. స్మరించంటే ఎప్పుడు గుర్తు పెట్టుకో అని అర్థం. అప్పుడు నామస్మరణాదన్యోపాయన్న హిమశ్యాము భవత. నామస్మరణ వల్ల నువ్వు మరి సంసారంలో పడము అని చెప్పడంలో స్మరణ అంటే నిరంతరం గుర్తు పెట్టుకోవడం. గుర్తు పెట్టుకుంటే అక్షరాలు గుర్తు పెట్టుకోవడం కాదు, అందులో జ్ఞానాన్ని మరచిపోకుండా గుర్తు పెట్టుకోవడం. జ్ఞానం ఎప్పుడు వస్తుంది? అర్థమైతే కదా వస్తుంది. కనుక అర్థాన్ని తెలుసుకుని విచారణ చేయాలి, విచారాన్ని స్మరణలోకి వెళ్ళాలి. కనుక నామ యోగం ఎప్పుడవుతుందంటే ఉచ్చారణ నుంచి విచారణలోకి, విచారణ నుంచి స్మరణలోకి వెళ్ళాలి. స్మరణ మిగిలిపోవాలి. అది స్తోత్రం ద్వారా భగవద్పాలు మన చేత చేయిస్తున్నారండి. ఇంత గట్టిగా శ్లోకాలు చెప్పడంతో కొంత నిద్రపోయి కొంత విన్నా పట్టినంత పట్టింది. అది పట్టినా మనం ధరించిపోతాం ఇక్కడ. అందుకే నామ ఉచ్చారణ నుంచి విచారణ చేస్తూ ఓహో శివుడంటే ఇదా, కనుక నా అహాన్ని నశించిపోయే వాటితో కాకుండా నశించిన వాటితో కలుపుదాం. కలపడమేంటే కలిసే ఉంది అన్న విషయం ఎప్పుడు తెలుస్తుంది? కలిపితే తెలుస్తుంది. బుద్ధిని భగవంతునితో కలిపే ప్రయత్నం చేశాక ఆ బుద్ధికి తెలుస్తుంది అది తప్ప మరొకటి లేదు. నేను కూడా అదే తెలుస్తుంది. ఇంత సులభంగా జీవేత్మ లేదా ఆత్మ ఈశ ఐక్యం, ఆత్మీసైక్యం, దీన్ని కరబదరతుల్యం బుధవరాహ, బుధవరులు దీని ద్వారా అరచేతిలో రేగుపండు వలె సులభంగా బ్రహ్మతత్వాన్ని తెలుసుకోగలుగుతున్నారు. శివోహం అనే 3 అక్షరాల మహామంత్రం వల్ల. భగవత్పాల వారు ఇవాళ మనకి ఎన్ని మంత్రాలు చెప్పారండి శివుడి మీద? ఎన్ని? 3 మంత్రాలు వచ్చాయి మనకి ఇవాళ. ఒకటి పంచాక్షరి నమశివాయ లేదా శివాయ నమః ఎలా ఉన్నా, రెండవది శివోమే గతి, మూడవది శివోహం. ఈ 3 చెప్పడంలో ఉద్దేశం ఏంటో చూద్దాం. ముందే శివోహం చెప్పిన తర్వాత ఏం చెప్పొచ్చు కదా అంటే, ముందు పంచాక్షరి చేయమన్నారు. పంచాక్షరి చెప్పదు సులభంగా ప్రతి వాళ్ళు నమశివాయ అనేది పాటలు కూడా పాడేస్తున్నారు. మంత్రాలు అలా తేలికి మార్చకండి. చక్కగా గురువు ద్వారా ఉపదేశం పొంది శ్రద్ధగా జపించేటప్పుడు దాని సిద్ధి ఉంటుంది. అలా ముందు పంచాక్షరి నమశివాయ 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 చేసాక నీ మనస్సుకు సంస్కారం ఏర్పడుతుంది. ఆ సంస్కారం ఎంత స్థితికి వెళుతుందంటే శివుడు తప్ప మరేది పట్టని స్థితికి తీసుకువెళ్తుంది. అప్పుడు శివోమే గతి అని స్థితికి వెళ్తావు. ఇక్కడ పంచాక్షరి జపం వల్ల రావాల్సిన స్థితి ఏది? శివోమే గతి, దానిపై స్థితి. ముందు శివుడికి నమః, నమః అంటే నా అనే అహంకారాన్ని ఆయన విడిచిపెడుతున్నాను, మనస్సుని సమర్పణ చేసేట్టు వస్తుంది. అది క్రమంగా శివుడు తప్ప మరొకటి లేదని స్థితికి తెలుస్తుంది. అది శివోమే గతి. ఆ శివోమే గతి అనే స్థితిని బలపడ్డాక శివోహం అనే స్థితి లభిస్తుంది. శివోహం అనే స్థితి లభించాక ఆత్మీయ శక్తి సిద్ధించిపోయింది కదా. అందుకు భగవత్పాల వారు వరుస క్రమ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, అది పంచాక్షరి జపం యొక్క 3 దశలు మనం దీన్ని తెలుసుకున్నాం. అయితే పంచాక్షరి వేరు, ఈ 2 వేరు కాదు. పంచాక్షరిలోనే 2 అర్థాలు దాగి ఉన్నాయి. కానీ పంచాక్షరిలో మొదటి అర్థం శివునికి నమస్కారం, సర్వోత్కృష్టుడైన శివునికి నమస్కారం. పైగా నువ్వు దేన్ని పట్టుకుంటావో అదే నీకు వస్తుంది. ఒక్కడ బాగా తెలుసుకోండి, దేన్ని పట్టుకుంటావో అదే నీకు వస్తుంది. చేతిలో కర్పూరం పట్టుకున్నాక కర్పూరం వాసన వస్తుంది. శివుణ్ణి పట్టుకుంటే శివుడే వస్తాడు. అది శివం పట్టుకున్నా, శివం అంటే శుభం, ఆయన పట్టుకుంటే శివమే వస్తుందిగా. ఎలా వస్తుందంటే శివం వచ్చింది కాదు, ఉన్నదే శివం అని ఎరుకు కూడా వస్తుంది. ఎంత రమ్యమైన మాట. అందుకే అన్ని దానిలోనే నమశివాయలోనే ఎన్నో నమమ నమః ఈ విషయమైన అర్థాన్ని కూడా వేదాంతం మనకి చెప్తున్నది. ఇక్కడ నమశివాయ అనేటువంటిది కూడా జగన్ నిరసనం, ఆత్మతో
సత్యానుభవం. ఈ రెండింటి చెప్తుంది నమశబ్దం. కనుక నమశబ్దం కూడా అహమస్మి అనేటువంటి తత్వమసిలో అసి, అహం బ్రహ్మాస్మిలో అస్మి అనే భావం ఏదో పంచాక్షరం నమః శబ్దం కూడా దాన్ని తెలియజేస్తుంది. కనుక నమః అన్నప్పుడు నీదేదీ కాదు నువ్వేదీ కాదు అన్నప్పుడు మనం నువ్వేదో ఒకటి కాకుండా ఎలా ఉంటావు? నువ్వేదీ కాదు అన్నానికైనా నువ్వు ఉండాలి కదా. ఆ ఉన్న నువ్వెవరు? శివ అని చెప్తున్నాడు. నమశివ. కనుక నమశివాయ శివోమే గతి శివోహం. 3 అర్థాలు పంచాక్షరంలోనే దాగి ఉన్నాయనే భావాన్ని భగవత్పాదుల వారు ఇక్కడ అందిస్తున్నారు. అంతేకాదు లోకంలో ఏది కావాల్సినా ఇవ్వగలిగే శక్తి శివనామానికి ఉందండి. ఎందుకంటే ఇవాళ కొంచెం జీవ బ్రహ్మైక్యం వేదాంతం వచ్చింది కనుక చాలా మందికి రుచించడం కష్టం, కొద్దిమందికి తప్ప. ఇప్పుడు తర్వాత చెప్పే శ్లోకం అందరికీ రుచించే శ్లోకం చెప్తున్నారు. శివనామం ఏది ఇవ్వదు. శివేతి ద్వౌవర్ణౌ మమ కనకరత్నాయుష కథా సుధా భోగా భోగా మనుజప తపోధ్యాన విధయ ప్రథా మేధా బోధ స్మృతి రతి గతి ప్రాప్తి విధయ భవేతా ప్రారబ్ధ ప్రమథన సుధాధాన చతురవు. ఇంకొక రహస్యం ఉందండి. మనం పంచాక్షరి జపం చేసేటప్పుడు ఒక్కొక్క శ్లోకాన్ని అనుసంధానం చేసుకుని అన్ని ఒకరు చేయకపోయినా రూపాల వారు నోటంట వచ్చిన ప్రతి మాట మంత్రమే. మంత్రం అంటే శక్తి కలిగింది. అది ప్రతి శ్లోకం ఒక మంత్రమే. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే శివేతి ద్వౌవర్ణం, ఈ 2 అక్షరాలు మనకి నాకు అంటే జపించేవాడు. మమ కనక రత్న ఆయుష కథ సుధా భోగా భోగా మనుజప తపోధ్యాన విధయ ప్రథా మేధ బోధ స్మృతి అతిగతి ప్రాప్తి విధయ. విశేషం ఏం చెప్తున్నాడంటే శివనామం జపించే వాడికి కనకం బంగారం వస్తుంది. చూసారు నేను ఇప్పుడు నిద్ర వదలకపోతే ఉంటాడు. ఇక్కడ శివనామం పలికితే బంగారం వస్తుంది. ఒక్కసారి ఒళ్ళంతా చూసుకోవచ్చు ఆనందంగా. కానీ శివ అనగానే కనకం వస్తుంది. కనకం అంటే ప్రధానంగా ఒక వస్తువు పొందడానికి కావాల్సిన ధనం కూడా కనకమే. అంటే కనక రత్న, రత్నములు లభిస్తాయి. ఆయుష్ లభిస్తుందండి. గొప్ప రహస్యం ఇది. శివనామ జపం చేసేవాడికి పంచాక్షరి జపపరాయణుడికి శాస్త్ర విధి ప్రకారం చేస్తే చక్కటి ఆయుష్ లభిస్తుంది అనడానికి ఎన్నో తార్కాణాలు ఉన్నారు. కానీ ఆయుష్ కథ అదే సుధాభోగ అమృత భోగం లభిస్తుంది. అమృత భోగం అంటే ఆనంద భోగం. ఇక్కడ సుధాభోగం అంటే స్వర్గాది లోకముల్లో లభించే అమృత భోగం ఒక అర్థం. సుష్ఠుధారయతే అనే పదంలో ఒకదాన్ని గట్టిగా గొప్పగా పట్టుకోగలిగిన యోగం కూడా అన్నారు. అంటే ఏదైనా సంపద లభించింది అనుకోండి జారిపోకుండా ఎలవేళలా మనకి ఉండేటట్లు చేయగలిగే శక్తి కూడా ఉంది. అలాగే వివిధములైన భోగములు కూడా ఇస్తున్నది. అంతేకాదు జపము ధ్యానము వల్ల లభించేవన్నీ ఇస్తుంది ఇక్కడ. అదే మను జప తపోధ్యాన నియమ. ఒక మంత్రాన్ని జపం చేయడం వల్ల, తపస్సు చేయడం వల్ల, ధ్యానం చేయడం వల్ల లభించేవన్నీ ఇస్తున్నది. అంతేకాదు ఈ మంత్రాన్ని ఇలా జపం చేయడం వల్ల, ధ్యానం చేయడం వల్ల, తపస్సు చేయడం వల్ల ఇవన్నీ లభిస్తాయి 2. అంటే శివనామ నిరంతరం పలికితే మంత్రాన్ని శ్రద్ధగా జపించి ధ్యానం చేసి తపస్సు చేయడం వల్ల ఏ ఫలితాలు వస్తాయో అవన్నీ ఇస్తాయి. అంతేకాదు శివనామాన్ని జపం తపస్సు ధ్యానం నియమంతో జపించాలి. చూడండి మంత్రాన్ని ఎలా జపించాలో కూడా దీని బట్టి తెలుస్తుంది. ఒకటి జపించుట అంటే అసకృత ఆవృత్తి అన్నాడు. ఇక్కడ మంత్రాన్ని నిరంతరం వల్లె వేయడమే జపం. ఒకసారి అనవదలకుండా మాటి మాటికి అట్టు ఉంటే జపం అయింది. రెండవది ఏం చేయాలి అంటే తపస్సు. మంత్రంతో తపస్సు చేయి. తపస్సు చేయడం అంటే అర్థం ఇంద్రియాలు నిగ్రహించుకోవడం, వ్రతపాలన చేయడం, వీటిని తపస్సు అంటారు. తర్వాత ధ్యానం. మంత్రం దేన్ని తెలియజేస్తుందో దాని యందు దృష్టి పెట్టడం ధ్యానం. తర్వాత నియమబద్ధమైన జీవితం గడపాలి. అంటే సత్యము, అహింస, శుచి ఇవన్నీ పాటించాలి. అప్పుడు మంత్రం సిద్ధిస్తుంది. చాలా మంది ఇప్పుడు ఎంత మంత్రం చేశారు, ఎందుకు సిద్ధించలేదంటే ఇవి ఉండవు. కానీ జపము, తపస్సు, ధ్యానము, నియమము ఇవి చాలా ప్రధానం. ఇవన్నీ చేయగా ఏది లభిస్తుందో అది శివనామం నిరంతరం జపించే వాడికి తప్పకుండా లభిస్తుంది ఒక అర్థం. ఈ విధంగా జపించే వాడికి ఇవన్నీ లభిస్తాయని చెప్పడం మనకు అర్థం. అందుకే కనకరత్నాయుష కథా సుధా భోగా భోగా మనుజప తపోధ్యాన విధయ ప్రథ మేధ బోధ స్మృతి అతిగతి ప్రాప్తి విధయ. ప్రథ అంటే కీర్తి అని అర్థం. శివనామం జపించేవాడికి సత్కీర్తి లభిస్తుంది అని చెప్పారు ఇక్కడ. ఇక మేధ అతడి యొక్క బుద్ధిశక్తి వికసిస్తుంది, ప్రజ్ఞ వికసిస్తుంది. మూడవది బోధ అంటే ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలిగిన శక్తి బోధ. బోధపడిందా అంటూ ఉంటారు కదా లోకంలో. బోధపడుట అంటే విషయం బాగా అర్థం కాగలగడం, అది బోధ. ఇక్కడ బోధకు అసలు అర్థం ఏంటంటే బ్రహ్మజ్ఞానం అర్థం అవడమే బోధ. అసలు బోధ అది. ఇది సృష్టిలో ఏదైనా అర్థమవుతుంది కదా, అదే అర్థం కదా.
అది అర్థం చేసుకోగలిగామో ధన్యులు అయిపోతాం. అంటే మామూలు విద్య నుంచి బ్రహ్మ విద్య వరకు ప్రతిదీ నీకు బోధపడే శక్తి శివనామ జపం వల్ల వస్తుంది. శివనామ జపం చేసేవాడికి బ్రహ్మజ్ఞానం కూడా అవగతమవుతుంది, సత్కీర్తి లభిస్తుంది, మేధస్సు లభిస్తుంది, బోధ లభిస్తుంది, స్మృతి లభిస్తుంది అన్నాడు. స్మృతి అంటే ఒక విషయం గుర్తుండడం, ఇది చాలా ప్రధానం. మనకు అసలు విషయాలు తప్ప అన్ని గుర్తుంటాయి, అవునా లేదా? మనం ఇక్కడికి కాశీ వచ్చే ముందు ఆపేసిన సీరియల్ ఎక్కడ ఆగిందో కూడా గుర్తు పెట్టుకున్న మహాత్ములు ఉంటారు. ఏమి స్మృతి శక్తి అండి, మనకి సత్కారాలు చేయొచ్చు. మనం ఇంటికి వెళ్ళేటప్పుడు 15 రోజులు అవుతుంది, అప్పుడు మిస్ అయిపోతానంటే ఏం పర్వాలేదు, నువ్వు ఎక్కడ ఆపేవో అదే సాగదీస్తాడు, అప్పటి వరకు చెప్పగలం. మన స్మృతి అంతటిది. కానీ స్మృతి అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవడం. లోకంలో కూడా మంచి స్మరణ శక్తి గల వారిని మనం గౌరవిస్తూ ఉంటాం. స్మరణ శక్తులు కూడా యోగం వల్ల పెరుగుతాయి. అది ఎవడైతే మంచి సాధన చేస్తాడో వాడు స్మరణ శక్తి పెరుగుతుంది, విషయాలు గుర్తుపెట్టుకోగల శక్తి. ఇంకా సాధన బలపడితే గత జన్మలు కూడా స్మృతిలోకి రాగలవు, తెలుసా? అదే మహాత్ములు కొందరికి గత జన్మలు స్మృతిలోకి వస్తాయి. నీ గత జన్మ కూడా ఆయన చెప్పగలడు, ఎందుకంటే యోగం వల్ల వాడికి శక్తి వచ్చింది. అది శివనామ జపపరాయణుడికి స్మృతి శక్తి పెరుగుతుంది. స్మృతి శక్తి అంటే ఒక విషయం స్మరణలో పెట్టుకోవడం. కానీ నిజానికి స్మృతి అనే మాట శాస్త్ర ప్రకారం చెప్పాలి అంటే అసలు తత్వం మర్చిపోకుండా గుర్తుండడమే స్మృతి. ఏదైనా ముక్తి ఇచ్చేది స్మృతి, గుర్తుపెట్టుకోండి. అది మృతిలో కూడా స్మృతి తప్పకూడదు అన్నారు పెద్దలు. ఇక్కడ స్మృతి తప్పిపోయేటండి కదా, మృతిలో కూడా స్మృతి తప్పకూడదు. అసలు స్మృతి ఉంటే మృతి ఉండదండి, గొప్ప విషయం ఇక్కడ. స్మృతి స్మృతి అంటే అర్థం చివరికి నువ్వు గుర్తుండాల్సిందేది, ఏది నువ్వు అది నువ్వు గుర్తుంటా. కనుక శుద్ధమైన బ్రహ్మతత్వం అనే స్మృతి నీకుంటే ఆ స్మృతిలో శరీరం పరిత్యజించితే నువ్వు ముక్తి పొందుతావు. అంతకాలే చ మామేవ స్మరన్ కృత్వా కళేబరం యప్రయాతి సమద్భావం అని భగవద్గీతలో పరమాత్మ చెప్పినప్పుడు, అంతకాలే చ మామేవ స్మరన్, అంత్యకాలమునందు కూడా నన్నే స్మరిస్తూ ఎవడి శరీరాన్ని పరిత్యజిస్తాడో వాడు నన్ను పొందుతాడు. ఇక్కడ స్మరించుట అన్నాడు. ఇక్కడ అంత్యకాలమున నన్ను అంటే వాడిలో అంతర్యామిగా ఆత్మగా ఉన్న బ్రహ్మమునైన నన్ను ఎవడు గుర్తు పెట్టుకుంటాడు వాడు నన్ను పొందుతాడు. అంత్యకాలంలో బ్రహ్మమే గుర్తు రావాలి, నేను బ్రహ్మమనే ఎరుకుండాలి. అది అంత్యకాలంలో గుర్తు రావాలంటే జీవితం అంతా చేయాలి. అది అంతకాలేచ ఆ స్మృతి కావాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ భగవద్ అనుగ్రహం లేనిది రాదు. అది ఎవడి శివనామ జపం చేస్తాడో వాడి అంత్యకాలమనందు కూడా పరశివతత్వం స్మృతికి వచ్చి వాడు ధరిస్తాడు అనే మాట ఇప్పుడు చెప్తున్నారు భగవత్పాదులు వారు. అతనికి సత్కీర్తి లభిస్తుంది. సత్కీర్తి అంటే అర్థం ఏంటండి? మీడియా వాడు మనవాడైతే కీర్తి మనది ఈ లోకంలో, అది. కానీ ఎవడు ఊతలు కొట్టేస్తే వాడికి కీర్తి. కానీ సత్కీర్తి అంటే ఒక మంచి పని వల్ల, ధర్మనిష్ట వల్ల నీకు వచ్చే మంచి పేరు. కానీ సత్కీర్తి అంటే నీ గురించి 10 మంది మంచిగా అనుకుంటారు, అంతకంటే కావాల్సింది ఏమిటి? అందరూ మంచిగా అనుకోవడమే గొప్ప జీవితం. 10 మంది నీ గురించి మంచిగా అనుకోవాలి, వాడా చెప్పలేమండి బాబు అనేవాళ్ళు అలా అనిపించుకోరాదు. 10 మంది చేత మంచి అనిపించుకునేటటువంటి సత్ప్రవర్తన నువ్వు చెయ్యాలనే బుద్ధి నీకు పుట్టించి అలా ధర్మ ప్రవర్తన చేయించి దాని ద్వారా లోకంలో కీర్తి పొందించేలా చేస్తుంది ప్రథ. మేధ, బుద్ధికి ఉండవలసిన శక్తి మేధాశక్తి. ఈ మేధాశక్తి ధారణ, ప్రజ్ఞ ఇత్యాది రూపాలతో ఉంటుంది, అనేక శక్తులు. కానీ మేధ, స్వామికి మేధా దక్షిణామూర్తిని పేరుంది కదా. అందుకే బుద్ధికి కావలసిన శక్తి మేధ, బోధ, స్మృతి. నేను వేదాంత పరంగా చెప్పాను కానీ కొంచెం లౌకికంగా ఆలోచించండి. ప్రతి వాళ్ళు వచ్చి పిల్లవాళ్ళు బాగా చదువుకోవాలి, ఆశీర్వదించండి అంటుంటారు. బాగా చదువుకోవడం అంటే ఏంటండి? చెప్పిన విషయం బాగా గ్రహించగలగడం, పైగా ఎంత చెప్తే అంత ఊహించగలగడం, తెలుసుకోగలగడం. ఎందుకంటే గురువులు ఒక వాక్యమే చెప్పచ్చు, నువ్వు తెలివితేటలతో దాన్ని బాగా అర్థం చేసుకోగలగాలి. అటువంటి శక్తి పేరు మేధ. గ్రహించడం, దాన్ని చక్కగా తెలుసుకునే ప్రతిభ కలిగి ఉండడం, అది మర్చిపోకుండా నీలో పెట్టుకోవడం, ఆ విద్యను వినియోగించి మంచి పేరు పొందడం. ప్రతివాడు అదే కోరుకుంటాడు కదా. కనుక పంచాక్షరి మంత్రానికి బుద్ధి శక్తిని పెంచే శక్తి ఉన్నది, ఇది ఒక రహస్యం. అందుకే పంచాక్షరిని సారస్వత ప్రయోగము అంటే మంత్రశాస్త్రాల్లో ఒక మాట చెప్తారు. సారస్వత ప్రయోగం అంటే సరస్వతి అనుగ్రహం కలగడానికి పంచాక్షరి జపం ఎలా చేయాలో విధానాలు చెప్పారండి. ఇది ఊరికినే చెప్పలేదు భగవత్పాదులు వారు. పంచాక్షరితో ఆయుష్ పెరుగుతుంది, పంచాక్షరితో సంపదలు వస్తాయి. సంపదలు అనగానే కనకము, రక్తము చెప్పారు, ఆయుష్యాలకు చెప్పారు. పంచాక్షరితో భోగములు వస్తాయి, ఇందులో సందేహం లేదు, సర్వభోగములు సిద్ధిస్తాయి. పైగా పంచాక్షరితో వచ్చేటువంటిది నువ్వు చేసేటువంటి తపస్సు, ధ్యానము, నియమం చక్కగా ఉండేటట్టు చేయగలిగే శక్తి కూడా పంచాక్షరి. అదే పంచాక్షరి నియమంగా చెయ్యాలని నువ్వు అనుకుంటూ ఉన్నా ఆ పంచాక్షరీగతమైన శివనామం ప్రార్థిస్తే ఆ నియమాలు కూడా ఇస్తుందండి ఇక్కడ. ఎందుకంటే సాధన గొప్పగా చేసామని కాదు, గొప్పగా చేయడానికి కూడా భగవద్ అనుగ్రహం కావాలి.
కొంతమంది గొప్ప సాధన చేస్తే భగవంతుడు అనుగ్రహిస్తాడు అంటారు, కానీ అనుగ్రహం లేకపోతే నువ్వు సాధన చేయలేవు. నువ్వు ఇంత కష్టపడి కాశీకి వచ్చావు పంచాక్షరి చేసుకోవాలని, కానీ మాల పట్టుకున్న దగ్గర నుంచి అనారోగ్యం వచ్చింది, ఏం చేస్తావు? అంతేకాదు సరిగ్గా ఆ సమయంలోనే ఏవో సమస్యలు వస్తాయి. 24 గంటలు జపం చేసుకోవాల్సిన అవసరం కోసం వచ్చిన వాడికి 24 గంటలు వేరే వ్యాపకాల్లో పడిపోవాల్సి వస్తుంది. అంటే అనుకూలత నీ చేతుల్లో లేవు. సాధన చేసుకోవాలన్నా ఈశ్వరుడు అనుకూలించాలి, ఈశ్వరుడు అనుగ్రహం కోసం సాధన చేయాలి. ఆయన అనుగ్రహం లేని సాధన చేయాలి అని శివనామం పలికితే నీకు ఆయుష్ వృద్ధి చెందుతుంది, సంపదలు వస్తాయి, స్థిరమైన భోగాలు వస్తాయి, ఆఖరికి జపము ధ్యానము నియమాలు ప్రవర్తిల్లుతాయి. అంతేకాదు నీ కీర్తి పెరుగుతుంది, మేధస్సు పెరుగుతుంది, బోధశక్తి పెరుగుతుంది, స్మరణ శక్తి పెరుగుతుంది. అందుకే పిల్లలకి చదువుకు కావలసినవి ఇవి ఏవి? బోధ, స్మృతి, మేధ. ఈ 3 పిల్లలకు కావాలి కదా, ఆ 3 లేని చదువు రాదు. అందుకే ఏం చేశారంటే పెద్దవాళ్ళు చదువు ప్రారంభించే ముందు అక్షరాభ్యాసంలో పంచాక్షరి మంత్రాన్ని ఓ నామః శివాయ అని రాయిస్తారు. ఎందుకు రాయించారు? ఇప్పుడు చదువుకోవాలి కదా, చదువుకోవాలంటే చదువుకు కావాల్సిన మేధ, బోధ, స్మృతి కావాలి కదా. దానికి శివుడే ఆధారం కనుక ఆ శివనామం ఉండే పంచాక్షరి చేత అక్షరాభ్యాసం పెద్దవాళ్ళు చేయించాడు. ఇది శివనామానికి ఇవ్వగలిగే శక్తి. అందుకే వీలైనంత త్వరగా చిన్నప్పుడే గురువుల ద్వారా శివమంత్రోపదేశం పొంది పిల్లలు జపం చేస్తే వాళ్ళ బుద్ధి శక్తి పెరుగుతుంది. అందుకే శివాయ గురవే నమః అనే మంత్రం కూడా ఇందులో మన అంతర్లీనంగా గ్రహిస్తే ఏ విద్యకైనా ఆయన గురువు, ఈశాన సర్వ విద్యానం. మరి శివనామం పట్టుకుంటే బుద్ధి శక్తి వికసిస్తుంది. ఇంత రహస్యం ఉందండి. ఇప్పుడు ఈ చెప్పిన లిస్ట్ లో ఇంకేమైనా బకాయి ఉన్నాయా? రేపు ఆలోచించి చెప్తారా? లేదా వాళ్ళు నిద్రపోయారు కనుక పక్క వాడిని అడిగి రేపు చెప్తారంటారు. ఏమైనా బకాయిలు ఉన్నాయండి? కనకము, రక్తము, ఆయుష్, అమృత భోగములు, స్థిరమైన భోగములు, జపధ్యాన తపస్సులు, నియమాలు, అదేవిధంగా కీర్తి, మేధస్సు, బోధ, స్మృతి, ఇన్ని వస్తాయి శివ. ఇవన్నీ ఐహికమే కాదని, కానీ వీటిలో పారమార్థికంగా చివరికి చెప్తున్నారు అతిగతి ప్రాప్తి విధయ. చివరికి వచ్చేటప్పటికల్లా అతిగతి ప్రాప్తి అంటే అన్ని గతులను అతిక్రమించిన గతి ఏదో అది లభిస్తుంది అన్నాడు. అన్ని గతులు అంటే ఏంటో తెలుసా? రకరకాల గతులు ఉంటాయి మనకి. పుణ్యం చేస్తే స్వర్గలోకానికి, మరొక రకమైన పుణ్యం చేస్తే మరో లోకానికి, పాపం చేస్తే నరకానికి, 2 కలిపి చేస్తే మళ్ళీ భూమి మీదకి. ఇవన్నీ గతులు, వచ్చిపోయే గతులు, ఇవన్నీ ఆగతాగతాలు. వీటిని దాటిపోయిన గతి అంటే అర్థం ఏంటంటే తైత్తరీయంలో ఆనంద మీమాంసలో చెప్పినట్టు మనుష్యానందం మొదలుకొని చతుర్ముఖ బ్రహ్మానందం వరకు ఉన్నటువంటివన్నీ గతులు. వీటిని దాటిపోయింది ఏదో అది బ్రహ్మానందం అని చెప్పబడేటువంటి మోక్షం అనే చెప్పబడే ఆనందము. అది స్వాత్మానందలవి భూత బ్రహ్మాజ్ఞానంద సంతతి. అది అతిగతి అంటే అన్ని గతులను అతిక్రమించినటువంటి గతి, అనగా మోక్షం. దాన్ని కూడా ఇస్తుంది అన్నది ఇక్కడ అతిగతి ప్రాప్తి విధయ. ఐహికమైన కనకము, రత్నము అంటే సామాన్యులు విషయాలప్పటికి ఆకర్షణ కలిగించే బంగారము, రత్నములు మొదలుకొని క్రమక్రమంగా చేసే ప్రక్రియ చూడండి. ఎందుకంటే ఆయుష్ కావాలి. ఈ ఐశ్వర్యాల కోసమే చేస్తున్నాం పంచాక్షరి, మధ్యలో పోయాం, ఏం లాభం? మళ్ళీ ఐశ్వర్యాల కోసం పుడతాం. అలా కాకుండా క్రమంగా వాడి బుద్ధి వికసించి ఆయుష్ చక్కగా ఉండి ఇంకా సాధన చేసాడు అనుకోండి, వాడికి దివ్యమైనటువంటి విషయములు కొన్ని తెలుస్తాయి. అవి మేధ, బోధ, స్మృతి రూపములతో తెలియబడి పరతత్వ ప్రాప్తి జరుగుతున్నది. కనుక ఐహికమైన సుఖాలు మొదలుకొని జ్ఞానం పొందడానికి కావలసిన బుద్ధి శక్తిని ఇస్తూ క్రమంగా జ్ఞానాన్ని, కైవల్యాన్ని ఇవ్వగలిగిన శక్తి ఒక్క శివనామంలో ఉన్నది. 2 అక్షరాల్లో ఉంది. కానీ శివనామము సర్వము ప్రసాదించగలదు అనేటువంటి మాట్లాడుతున్నారు. ఇందులో మీరు ఏది టిక్ పెట్టుకుంటారండి? కావాలండి కనకం మొదలుకొని అతిగతి ప్రాప్తి వరకు చెప్పాడు. ఇందులో ఏది టిక్ పెట్టుకుంటారు మీ ఇష్టం, ఎవరికి చెప్పరు. లేకపోతే ఇదే కోరుకున్నా అంటే పెడతారు, పక్కవాడికి చెప్పి మీరు ఈ లిస్టు రాసుకొని నాకు శివనామం ఇది ఇచ్చుకోక అని మార్పు చేయండి, తప్పకుండా ఇస్తుంది. మరొక రహస్యం, ఇప్పటికి నీకు అది కావాలనిపించింది కానీ అదే ఇస్తుంది, కానీ ఊరుకోదు. నువ్వు చెయ్యగా నీ బుద్ధిని మార్చి ఎంతకంటే గొప్పది ఒకటి ఉంది, అది కావాలని బుద్ధి నీకు పుట్టిస్తుంది. అది పొందేటట్టు కూడా చేయగలదు శివనామం. ఎందుకంటే చిన్నపిల్లల్ని మనం మ్యాథమెటిక్స్ పుస్తకము డైరీ మిల్క్ చాక్లెట్ పెట్టి ఏది కావాలి అంటే వాళ్ళు ఎంచుకునేది డైరీ మిల్కే, మ్యాథమెటిక్స్ పుస్తకం కాదు. అలాగే మనకు కూడా ఇందులో చెప్పిన వాటిల్లో మొదలు చెప్పిన రత్న, కనక ఇవే రుచిస్తాయి, కానీ డైరీ మిల్క్ ఎంచుకున్నట్టే. కానీ తర్వాత మళ్ళీ డైరీ మిల్క్ ఇచ్చినట్టే ఇచ్చి పాఠం చెప్తారు గురువు గారు.
కనుక శివనామం నీకు ఐక్యమైన ఫలాలు ఇచ్చినట్టే ఇచ్చి నీ బుద్ధిని పెంచి జ్ఞానం ఇచ్చి మోక్షం కావాలని ఎరుకని నీకు ఏర్పరిచి ఆ ఎరుకని ముక్తిని కూడా ప్రసాదించగలదయ్యా అన్నారు. ఇక్కడ ఎన్ని ఇవ్వగలిగిన శక్తి ఉన్నా ఆ 2 అక్షరాలకి నమస్కారం పెట్టుకుందాం. అంతేకాదు మరొక అద్భుతమైన మాట చెప్పారు, ప్రారబ్ధ ప్రమథన శుభాధాన చతురవు. విశేషమైన మాట ఇక్కడ అన్నారు. ఇక్కడ అంటే ప్రారబ్ధాలను కూడా ప్రమథనం చేసి శుభాలను కలదు. ఇది గొప్ప భావం అండి, సామాన్యం కాదు. ఇక్కడ శివనామం ప్రారబ్ధాలను కూడా ప్రమథనం చేయగలదు. నిన్న ఈ విషయాన్ని మనం ప్రస్తావన చేసుకున్నాం. ప్రారబ్ధం అంటే అవశ్యం అనుభోక్తవ్యం, తప్పకుండా అనుభవించవలసిన పూర్వపుట పాపమో పుణ్యమో, దాన్ని కూడా తొలగిస్తుంది శివనామం. ఇది ఎలా అండి? ఈయనే చెప్పారు కదా ఇందాక, ప్రారంధాలను కూడా వజ్రాయుధాన్ని కూడా పూలమాలగా మార్చగలదు. అంటే నువ్వు అనుభవించవలసిన దుఃఖాలను కూడా తొలగించగలదు, ప్రారంధాలను కూడా తొలగించగలదు అనే మాటకి ఎంత విశేషం అంటే, ఆయన శివనామం చేస్తున్నాం కానీ ప్రారంధం అనుభవించక తప్పదు అంటే పాపం అన్నాడు. ప్రారంధాన్ని తొలగించగలదు. దీనికి ప్రమాణాలు చూపించగలవా అంటే ఎన్ని చూపించమంటావు అని అడిగారు భగవత్పాలు. ఎన్ని చూపించమంటావు? సాధన చేస్తే ప్రారంధాన్ని కూడా దాటవచ్చు. లేదండి ఎన్ని సాధన చేసిన ప్రారంభం అనుభవించాలి అంటే మరి సాధన విలువేముంది? సాధన వల్ల ప్రారంధాన్ని దాటవచ్చు అనడానికి త్రిపుర రహస్యంలో దత్తాత్రేయ స్వామి అని చెప్పారు. ఏమిటంటే సాధన వల్ల ప్రారంధాన్ని దాటాడు. 16 ఏళ్ల ఆయువు ప్రారంభంగా తెచ్చుకుని మార్కండేయుడు 7 కల్పాల ఆయువు పొందాడు. మరి ప్రారంభం దాటేడా లేదా? దేనివల్ల? శివాశ్రయం వల్ల. అలాగే భగవదాశ్రయం వల్ల తన భర్తకి ఇంకొక ఏడాదిలో మరణం ఉంది అని తెలిసి వివాహం చేసుకున్నటువంటి సావిత్రీదేవి సత్యవతుడి తపస్సు ద్వారా ప్రారంభం నుంచి తప్పించలేదా? ఇలాంటి కథలు ఎన్నెన్నో ఉదాహరణలు మనకు కనబడతాయి. వాటికి పురాణాల్లో లిస్టు కనబడుతుంది చాలా. కానీ ప్రారంధాన్ని కూడా దాటించే శక్తి తపస్సుకు ఉన్నది, ఇందులో సందేహం లేదు. కానీ ఏ ప్రారంధవశాత్తును అనుభవించవలసిన వాటిని కూడా తొలగించగలదు. ఇది కదా ఇంకొక అర్థం చెప్తాను. శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షి కటాక్షిత పురుష విపినం భవనమిత్రం మిత్రం నష్టంచ యువతి బింబోష్టం అన్నారు మోకకర్ణ. శివ శివ అని ప్రారంభించారు. ఇక్కడ అంతా శివం అనుకునేవాడికి ఇది సుఖము, ఇది దుఃఖము, ఇది పాపము, ఇది పుణ్యము, ఇవేవి అంత శివం. ఆ ఎరుక కలిగిన తర్వాత వాడి సుఖమైన దుఃఖమైన ప్రారంభవశాత్తు కలుగుతున్న వాడికి అంటదండి. అది చాలా. ఎందుకంటే ఎంత ఉప్పెన వచ్చినా ఒక చెట్టు తత్కాలంలో వంగుతుంది, ఉప్పెన తిరగ నిలబడుతుంది. కొన్ని చెట్లు కొట్టుకుపోతున్నాయి. అలాగే ప్రారంధమని ఉప్పెన వచ్చినప్పుడు సామాన్య జీవులు కొట్టుకుపోతారు. శివుణ్ణి ఆశ్రయించిన వారు తిరిగి నిలబడగలరు, మానవుల్లో ఉంటారు. అంటే ప్రారంధంలో మార్చగలదు. ప్రారంధం ఎలా మారినా నువ్వు పతనం కాకుండా ఉంచగలదు. ఇది గొప్ప విషయం. ప్రారంధవశాత్తు ఎన్ని వస్తున్నా నువ్వు సాక్షిభూతంగా ఉండగలిగే స్థితి నీకు లభిస్తే ప్రారంధం నిన్నేమి చేయనట్టేగా. అలాంటి స్థితి వస్తుందా అంటే ప్రారంధవశాత్తు నన్ను పాము కాటు వేసి చంపుతుంది అనుకున్న పరీక్షిత్ మహారాజు భాగవతం అంతా విన్నాక నన్ను పాము కాటు వేయదు అన్నాడు. వెయ్యలేదా? వేసింది. కానీ పాము దేన్ని కాటు వేస్తుందో దానికి ప్రారంధం, నాకు కాదు అనుకున్నాడు మహారాజు. ఆ స్థితి ఇస్తుంది. అది రహస్యం. అంటే అది పరిపుష్పంబగు అగ్ని మంచము అంటే అతనికి ఇది అనుకూలమని ఇది ప్రతికూలమని ద్వంద్వములు లేవు. ద్వంద్వాతీత స్థితిలో ఉంటాడు కనుక అది రెండు ఏది చెయ్యదని జ్ఞానపరంగా చెప్పవలసిన అర్థం. బాహ్యార్థం ఏం చెప్పుకున్నాం? ప్రారంధవశాత్తు వచ్చే వాటిని కూడా శివనామం తొలగిస్తుంది. ఈ మాట చెప్పగానే ఏమండి నాకు ఇంత శివనామం చేశాను కానీ జలుబు వచ్చింది, పొద్దున్న ఏం చేసేది? జలుబు వచ్చిన శివనామం చేశాడు కానీ జలుబు తగ్గలేదే, మరి ప్రారంభం తగ్గలేదే అంటే జలుబు వచ్చిందని చెప్పి భయపడే స్థితి లేకుండా చేయగలదు ఆయన శివనామం. ఎక్కువ జ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానం వచ్చిన వాడికి ప్రారంభం 2 రకాలుగా ఉంటుంది, పాప పుణ్య, సుఖ దుఃఖ. ఈ 2 నాకు కావు, అది నేను కాదు అనే స్థితి శివమంత్రం వల్ల వచ్చింది కనుక ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అది దీని యొక్క అర్థం. శివ శివ పశ్యంతి సమం, సమంగా చూస్తాడు. దేని విపినం భవనం, అమిత్రం మిత్రం, లోష్టం చేయదు ఇంకోష్టం. అడవిని భవనాన్ని సమానంగా చూస్తాడు, శత్రువుని మిత్రుని సమానంగా చూస్తాడు. అదే ప్రారంధం అంటకుండా ఉండడం అంటే ద్వంద్వాతీత స్థితి. సమశత్రౌచ మిత్రేచ తథా మానవమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః తుల్య నిందాస్థితిర్మౌని సంతుష్టో ఏనకేన చిత్. ఆ ద్వంద్వాతీత స్థితిని శివనామం ఇవ్వగలదు. ఇది ఒక అర్థం. ఓహో మీరు జ్ఞానపరంగా చెప్పారు, ఇప్పుడు మేమనగలం అంటే ప్రారంధవశాత్తు అనుభవించవలసిన కష్టాన్ని శివనామం పోగొట్టలేదా? పోగొట్టగలదు అని మార్కండేయ వృత్తాంతం చెప్పాను కదా. అంటే
మరి కొందరు శివనామం పలుకుతున్నా కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారంటే నీకు అలా కనబడతారు, కానీ వాళ్ళ కష్టం మనకు కనబడుతుంది, వాళ్ళకి అనుభవానికి రాదు. వాళ్ళని పట్టించుకోరు కష్టాలు. ఆ స్థితిలో వాళ్ళు ఉంటారయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ. ఆ స్థితి కూడా ఇవ్వగలదు. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రారంభం ఎలా వస్తుందో తెలుసుకోండి. చాలా మంది అంటూ ఉంటారు, వెంటనే జపం చేస్తున్నారు, తపం చేస్తున్నారు, ఎవడికో ఏదో కష్టం వచ్చింది జపం చేసేవాడికి. ఎవడు అంత జపం చేసిన వాడికి కూడా ఇంత కష్టం వచ్చింది ఏంటండి? జపం మానేయమంటారా? ఫస్ట్ అడిగేది అదే. అంత వేగం మానేద్దామని సరదావు. కానీ అల్లవాడు మందు వాడుతూ ఉంటే పని చేయలేదు, నేను మందు మానేనా అని అంటారండి ఇక్కడ. అప్పుడు నువ్వేమంటా, వాడి పని చేయలేదే నాకు పని చేయొచ్చు అనుకుంటున్నావు కదా, మరి ఇది ఎందుకు అలా అనుకో? ఇది ఒక పెద్ద ప్రశ్న అండి. చాలా మందికి ఎంత చేసినా వాడికి ఎందుకు రాలేదు అంటూ ఉంటారు. ఇది తెలుసుకోండి. ప్రారంభంలో ప్రధానంగా ఎన్ని అంశాలు ఉంటాయి అంటే వృత్యాంశ, భోగాంశ, బీజాంశ అని 3 అంశాలు ఉంటాయి కర్మానుభవంలో. అంటే వృత్యాంశ అంటే ప్రారంభవశాత్తు సుఖమో దుఃఖమో నీకు ఉంటుంది, కానీ నువ్వు చేసే పని బట్టి పెరగచ్చు. సుఖం నీకు రాసి పట్టింది, దాన్ని నువ్వు ప్రత్యేకంగా మంచి సాధన చేసుకుంటూ జపమో తపమో భగవత్ పూజో గ్రహారాధన చేసుకున్నావు అనుకో, సుఖం మరింత సమృద్ధిగా రావచ్చు. సమృద్ధిగా రావడం వృత్యాంశ. రెండవది భోగాంశ. భోగం అంటే అనుభవం, ఎలాగో తప్పని అనుభవం పేరు భోగం. ఇది సుఖానికి దుఃఖానికి రెండు వర్తిస్తుంది. అరే ప్రారంభవశాత్తు వచ్చి సుఖం తప్పకూడదు అనుకుంటావే, ప్రారంభవశాత్తు వచ్చి దుఃఖం తప్పిపోవాలనుకుంటా, తప్పు కాదు. రెండు ప్రారంభమైనప్పుడు రెండు అనుభవించాలి, రెండు నువ్వు చేసుకుని మరి ఎవడు ఇవ్వలేదు. సుఖానికి దుఃఖానికి కూడా ఉంటాయండి. ఒక్కొక్కప్పుడు వృత్యాంశ తగ్గిపోతుంది. మనం గట్టిగా సాధన చేస్తే ప్రారంభంలో ఉన్నటువంటి దుఃఖం యొక్క వృద్ధి అంశ తగ్గిపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వృద్ధి అంశ తగ్గిపోతుంది అంటే దాని యొక్క తీవ్రత తగ్గిపోతుంది. భోగాంశ వస్తుంది కానీ అది నువ్వు పతనం కాకుండా చేయగలదు. భోగం అంటే తప్పకుండా అనుభవించవలసింది ఉంటుంది, అది భోగాంశ. మూడవది బీజాంశ ఉంటుంది. ఇక్కడ ఈ బీజాంశ భగవంతుడు జ్ఞానం ద్వారా తొలగిస్తాడు అని చెప్పాడు. ఆ బీజాంశం అని తర్వాత జన్మల్లోకి తీసుకువెళ్తుంటాడు. అది నిన్ను బాధించకుండా విత్తనాన్ని వేయించేసినట్లుగా ఆ బీజాంశాన్ని పూర్తిగా నిర్మూలనం చేస్తాడు పరమేశ్వరుడు జ్ఞానం ఇచ్చి. కనుక వృత్యాంశని నువ్వు చేసే సాధన తగ్గించగలదు, భోగాంశలో నువ్వు తట్టుకుని నిలబడగలిగే శక్తిని ఇవ్వగలదు, బీజాంశ తొలగించడానికి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అందుకే భగవత్ సాధన చేసేటప్పుడు ప్రారంభాన్ని ఎలా తొలగిస్తుందో తెలుసుకోవాలి. తెలియకుండా చాలా మంది ఏదో మాట్లాడతారు. అందుకే ఒకే కష్టం కలిగి కొందరు పతనమైపోతారు, కొందరు నిలబడగలుగుతారు అదే కష్టం పొంది కూడా. కారణం వారికి ఈశ్వరానుగ్రహం వల్ల వారికి అది వృత్యాంశ లేకుండా చేసింది, భోగాంశలో పతనం కాకుండా చేసింది. జ్ఞానం చేత ఏం చేస్తాం, ప్రారంభం అనుకుని తన తదుపరి కర్తవ్యం వైపు సాధన వైపు దృష్టి పెడతారు తప్ప అది ఇలా జరిగింది ఏమిటి పిక్కోకుండా ఉంటాడు. కానీ భగవంతుడిని ఆశ్రయించిన వాడికి ప్రారంభం ఈ విధంగా అనుభవంలోకి మారుస్తాడు భగవంతుడు. తెలుసుకోండి. అందుకే గ్రహ పూజలు చేసేవారు, నిత్య అనుష్ఠానం చేసేవారిని భగవంతుడు ఏ విధంగా ప్రారంభం నుంచి కాపాడుతాడు అంటే ఈ మూడింటితో విచారణ చేసి తెలుసుకోవాలి. ఇక్కడ కూడా తెలుసుకోవాల్సింది, నీకు రావలసినటువంటి ఒక పాపాన్ని నువ్వు అంటే పాపపరమైన దుఃఖాన్ని నువ్వు ఆధ్యాత్మిక సాధనల ద్వారా, దైవిక సాధనల ద్వారా ఆ దుఃఖం వృద్ధిగా రాకుండా చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు, కానీ ఎక్కువగా అది రాదు. రెండో అది భోగ దశలో కూడా నిన్ను పతనం చేయదు, పరిణామంలో సుఖాన్ని కూడా ఇవ్వచ్చింది. ఇది ఎలాగైతే సాధన చేయడం వల్ల దుఃఖం యొక్క తీవ్రతను తగ్గించుకుంటూ ఉన్నావో, దుఃఖ అనుభవం అంటకుండా ఉన్నావో, సాధన లేకపోతే పుణ్యం వల్ల వచ్చేవి కూడా అలాగే దెబ్బతింటాడు. బాగా తెలుసుకుంటాడు. సాధన లేకపోతే ఒక పుణ్య ఫలం వల్ల నీకు సుఖం ఉందనుకోండి, సాధన లేని వాడికి వృద్ధి ఉండదు, వృద్ధి జరగదు, సుఖం వృద్ధి జరగదు. రెండు భోగాంశలో అది ఉన్నా నీకు తెలియదు. అది కొంతమందికి ఎన్ని సంపదలున్నా ఏడుపు మొహం, వాడు ఉంది కానీ అది ఉంది అని తృప్తి ఉండదు, వాడికి అసంతృప్తితో ఉంటాడు. ఇక బీజాంశ నశించదు, అలాగే ఉంటుంది. సుఖరూపమైన వచ్చినప్పటికీ ఇది పరిస్థితి. సాధన లేకపోతే అది సాధన చేసే వరకు దుఃఖ రూపంగా వచ్చేవాడి వృద్ధి తొలగిస్తుంది, భోగం అంటకుండా చేస్తుంది, జ్ఞానంతో బీజాన్ని పోగొడుతుంది. అది సుఖంగా వచ్చేవాడికి వృద్ధి కలిగిస్తుంది, ఆ భోగం తెలిసి తృప్తిని కలిగిస్తుంది. వాడి తర్వాత అది మళ్ళీ జన్మంలోకి తీసుకెళ్లకుండా జ్ఞానం ఇస్తుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ చివరికి చెప్పినది ఈ రోజు ప్రవచనంలో అత్యంత ప్రధానంగా గ్రహించి చేయాలి. కనుకనే ఎవడైతే శివనామోచ్చారణ చేస్తాడో వాడిని ప్రారంభము బాధించదు అని భగవద్గీతలో ప్రతిపాదించడంలో ప్రారంభ ప్రమథన, ప్రారంధాన్ని పోగొడుతుంది. అయితే కొంతమంది అంటారు ప్రారంధం పోగొట్టడం అంటే శుభము ప్రారంధమే అశుభము ప్రారంధమే కదండి. మరొకటప్పుడు రెండు పోగొట్టేస్తే ఎలాగా, అదో కాదు విషయం. అది శుభాధాన చతురవు అని చెప్పారు.
ప్రారంధం పోగొడుతుందంటే అశుభాన్ని తొలగిస్తుంది, శుభములను సంపూర్ణంగా ఇస్తుంది అయ్యా అన్నాడు. అది శివనామం జపిస్తూ ఉంటే శుభములు వృద్ధి చెందుతాయి. శుభముల యొక్క భోగము తృప్తి తెలుసుకోండి. శుభముల యొక్క భోగం అంటే అర్థం తృప్తి కలిగి ఉండడమే భోగం యొక్క లక్ష్యం. అంతేగాని తృప్తి లేకపోతే ఎన్ని భోగాలు ఉన్నా, ఒకప్పుడు ఇల్లు లేదు, డబ్బు లేదు, ఏడ్చాడు అనుకోవచ్చు, రెండు భగవంతుడు ఇస్తాడు, మరి ఏదో పిక్కుంటే ఏడుస్తుంది. ఏమిటి భోగం అనుభవానికి రాలేదు సార్. మన భోగాంశాన్ని తృప్తి కనుక శివనామం జపిస్తే నీ పుణ్యవశాత్తు వచ్చిన సుఖం వృద్ధి చెందుతుంది, వచ్చిన సుఖం తృప్తి కలిగిస్తుంది. అది మళ్ళీ జన్మల్లోకి తీసుకెళ్లకుండా జ్ఞానాన్ని కూడా కలిగిస్తుంది. అలాగే అశుభ ప్రారంభ ఫలమైన దుఃఖం ఏం చేస్తుంది అంటే అది వృద్ధి చెందదు, అది నీ అనుభవంగా హృదయానికి అంటదు, పతనం కావు, క్రమంగా జ్ఞానం కలిగి పంపుతుందో. మన ప్రారంధాన్ని సాధకుడు ఎలా అనుభవిస్తాడు, సాధన లేనివాడు ఎలా అనుభవిస్తాడు అని తెలుసుకోవాలి. అది జీవితం ఎప్పుడు కూడా భగవత్ సాధనలో జీవించాలి. ఇది ప్రతిపాడు. అది జ్ఞానము మోక్షం ఇస్తుందో తర్వాత చూద్దాం. ముందు నీ జీవితంలో పాపం పోగొట్టి ఇప్పుడు చెప్పినవన్నీ ప్రదానం చేస్తాను. ఏ ప్రారంధం వల్ల నువ్వు కనక రత్న ఆయుష్ భోగము పొందకుండా ఉన్నావో ఆ ప్రారంధాలు తొలగించవన్నీ వదిలిగే శక్తి శివనామానికి ఉన్నది. అది వీటన్నిటికీ చివర ఆయన ప్రారంధ ప్రమథన శుభాధాన చతురం అని చెప్పడంలో ఇంత అందం ఉందండి. కానీ ఈ శ్లోకం చాలా గూఢార్థములతో చెప్తూ భగవన్నామ స్మరణ చేసేవాడికి ఇంత విశేషమైన ఫలితం ఉంది కనుక ఎల్లవేళలా భగవన్నామ స్మరణ మరువకుండా చేయాలి. ఆ 2 అక్షరాల శివనామం నిరంతరం చేసేవాడికి ఇటువంటి దివ్య ఫలములు లభిస్తున్నాయి. ప్రారంధాన్ని కూడా తొలగించగలిగే శక్తి ఉందయ్యా శివనామానికి అని భగవత్పాల్ వారు సంప్రదాయబద్ధమైనటువంటి ప్రమాణాలతో మనకు ప్రతిపాదన చేశారు. ఇక్కడ శివేతి మమ మమ అంటే నాకు, ఇది ఎవడికి వాడికి హాయిగా ఉంది, మన అందరికీ అంటే తృప్తి ఉంటుంది మనిషి, ఎవడికి వాడికి. మమ కనకరత్నాయుష కథా సుధా భోగా భోగా మనుజప తపోచ్చాన విధయ ప్రథా మేధా బోధ స్మృతి రతిగతి ప్రాప్తి విధయ భవేత ప్రారబ్ధ ప్రమథన శుభాధాన చతురౌ. ఇందులో అతిగతి ప్రాప్తి విధయాలు చాలా గొప్ప మాట. అతిగతి ప్రాప్తి అనగా మోక్షం అని అర్థం. కనక అనగానే ఐహిక సుఖం, ఐహిక సుఖం మొదలు మోక్షం వరకు ఈ మధ్యలో అన్ని ఇవ్వగలిగిన శక్తి, వాటికి అవరోధమైన దుఃఖాన్ని పోగొట్టగలిగే శక్తి శివనామానికి ఉంది కనుక శివో మే గతి శివోహం శివాయ నమః అనే మహామంత్రాలను ఆవిష్కరించారు. అటువంటి శివనామానికి నమస్కారం చేసుకుంటూ ఆ 2 అక్షరాల్లో ఇంకెన్ని ఉన్నాయో తెలుసుకోవడానికై రేపు సమావేశం అవుదాం. మనం ఎంత చెప్పుకున్నా ఇన్ని రోజులు పట్టే శక్తి 2 అక్షరాల్లో పెట్టుకున్న శివుడు ఒక్కసారి నమస్కరిస్తూ ఆ విశ్వనాథుని పాదపద్మాలకు ప్రణమిలుతూ జయ జయధ్వానాలు చెప్పుకుందాం. 33 కోటి దేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి, శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి, శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి, సాంబ శివ మహాదేవ స్వామికి జై. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. కాశీ క్షేత్ర నివాసాయ కవితాంత ప్రదాయిని అన్నపూర్ణా సమేతాయ విశ్వనాథాయ మంగళం, విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం.